My dear masters and my dear gods, మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉంటాము. శరీరంలో ఉన్నప్పుడు, శరీరంలో లేనప్పుడు ఆ యొక్క విషయాలు తెలుసుకోవడం అనేది అదొక శాశ్వత ధర్మము ఆత్మకు. ఈ నేపథ్యంలో మనం విస్తారంగా కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుందాం. కర్మయోగం గురించి మనకి ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది కర్మయోగులను మనం చూశాం, వాళ్ళ గురించి విన్నాం, వాళ్ళ గురించి చదివాం. ఈ కర్మయోగం యొక్క విస్తార రూపమంతా మనం మరొకసారి సింహావలోకనం చేసుకుందాం. కర్మ యోగము రెండు పదాలు ఉన్నాయి. కర్మ అంటే ఏదేని యాక్షన్, ఏదేని క్రియ, ఏదేని చర్య, ఏదేని చేష్ట. యోగం అంటే కలయిక. కనుక మనం చేసే చేష్టలతో, మనం చేసే కర్మలతో, మనం చేసే క్రియలతో, మనం చేసే చర్యలతో, మన ద్వారా జరిగే వ్యవహారంలో మనం పూర్తిగా కలిసి ఉండడం అనేది కర్మయోగము అని అనబడుతుంది. ఒకసారి గౌతమ బుద్ధుడిని అడిగారు ధ్యానం అంటే ఏమిటని చెప్పేసి. ఆయన మరి అడిగిన వాడి స్థాయిని బట్టి ఆ చెప్పేవాడి ప్రబోధం ఉంటుంది. బుద్ధుడు అందరికీ ఒకే విధంగా చెప్పడు. వాడి స్థాయిని బట్టి వాడికి కావాల్సిన సమాధానం వాడికి చెప్తాడు. అంటే ఆ చెప్పేవాడి స్థాయిని బట్టి బుద్ధుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు నడుస్తున్నప్పుడు నడు, నువ్వు తింటున్నప్పుడు తిను అన్నాడు. వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్. అంటే వాడికి ఆ కర్మలోనే వాడికి జాగ్రత్తావస్థ లేదు. వాడు ఇంకా మైండ్ని కంట్రోల్ చేస్తాడు. వాడు అలాంటి వాడికి మైండ్ గురించి చెప్తే, ఆ చిన్న పిల్ల ఆత్మకి మైండ్ గురించి చెప్తే ఎక్కదు. కనుక నువ్వు చేసే పనుల్లో నిష్ఠ చూపించిన ఆయన అదే ధ్యానం అన్నాడు వాడికి. చూశారా? కనుక యాక్చువల్లీ ధ్యానం అంటే వేరే, కానీ ఈ కర్మయోగాన్ని ఆయన ధ్యాన యోగం అని వాడికి చెప్పడం జరిగింది. అయితే ఆ పిల్ల ఆత్మకి ఆ గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రబోధాన్ని మనం మన కర్మలో నిష్ణాత వచ్చిన తర్వాత కూడా మరి ఆ మైండ్కి దానికి ఆపాదించుకోకపోతే మనం సరిగ్గా ఆ గౌతమ బుద్ధుడి యొక్క ప్రబోధాన్ని అర్థం చేసుకోజాలము. ఎవరికి చెప్పాడు ఆయన, ఏ యొక్క ఆత్మ పరిణితిలో ఉన్న వాళ్ళకి చెప్పాడు అన్నదాన్ని ఎప్పుడు మనం క్యాలిక్యులేషన్లో తీసుకోకపోతే పప్పులో కాలేస్తాము. వివేకానందుడు ఏమన్నాడంటే, స్పీక్ అకార్డింగ్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద లిజనర్ అన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు నీ యొక్క శ్రోత యొక్క ఆ జ్ఞానాన్ని, అనుభవాన్ని బేరీజ్ వేసుకుని నీ మాటలు చెప్పు. స్పీక్ అకార్డింగ్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద లిజనర్. ఇది స్వామి వివేకానంద ఒక గొప్ప స్టేట్మెంట్. అంటే ఆ చిన్న పిల్ల ఆత్మ గౌతమ బుద్ధుడి దగ్గరకు వచ్చేసి పెద్ద ప్రశ్న అడిగింది. ఆ చిన్న పిల్ల ఆత్మ ధ్యానం అంటే ఏమిటండి అని చెప్పేసి ఆయన చూశాడు. ఓహో, చాలా చిన్న పిల్ల ఆత్మరా అని చెప్పేసి ఏం చెప్పాడు, శ్వాస మీద ధ్యాస, మనసును కంట్రోల్ చేసుకోవడము, మరి మూడో కన్ను ఉత్తేజం చేసుకోవడం, ఇవన్నీ చెప్పాడు ఆయన? చెప్పలేదు. కర్మయోగం గురించి చెప్పాడు. ధ్యానం పేరిట కర్మయోగం చెప్పాడు. ఎందుకంటే ఆ చిన్న పిల్ల ఆత్మకి కావాల్సింది ఆ కర్మయోగమే. తాను చేసే కర్మల్లో
నిష్ఠతో చేయడమే కర్మయోగము. నువ్వు చేసే కర్మలు ఏంటి? నడవడం అనేది ఒక కర్మ, తినడం అనేది ఒక కర్మ. అవునా కదా? అందరికీ మినిమం కర్మలు. కనుక నువ్వు తినేటప్పుడు మనసు ఎక్కడో పెట్టి తినకుండా నీ మనసును ఆ తినడం మీద లయం చెయ్యి. ఆ తినడం అనే కర్మతో నువ్వు ఏకముగా కర్మయోగము. నడుస్తున్నావు, ఎక్కడో నువ్వు యాథాలాపంగా నడవకుండా నువ్వు నీ కాలు ఎలా వెళ్తుందో, నీ కాలు యొక్క సెన్సేషన్ ఎలా ఉందో భూమి మీద, ఆ సెన్సేషన్తో నీ యొక్క మనసును కూడా లయం చేసి ఏకం చేసి శరీరము నడుస్తున్నప్పుడు మనస్సు కూడా దాంతో పాటు నడవవలే. శరీరము భోంచేస్తున్నప్పుడు మనసు కూడా దాంతో పాటు భోంచేయవలే. కనుక వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్ అని గౌతమ బుద్ధుడు ఆ చిన్న పిల్ల ఆత్మకి చెప్పాడు. స్పీక్ అకార్డింగ్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద లిజనర్, ఆ యొక్క సిద్ధాంత ప్రకారము. దీనిని త్యాగరాజ స్వామి చక్కగా ఒక పంచరత్న కీర్తనలో చెప్పాడు. సమయానికి తగు మాటలాడనే, సమయానికి తగు మాటలాడే, సమయానికి తగు మాటలాడని అంటే ఆ చిన్నపిల్ల ఆత్మ గౌతమ బుద్ధుడు అంత వాడి దగ్గరికి వచ్చేసి ధ్యానం చెప్పండి అంటే పాపం ఆయన ఏం చెప్తాడు? కనుక ఆ సమయానికి తగిన మాటలు, ఆ సందర్భానికి తగిన మాటలు, ఇది మాస్టర్ యొక్క లక్షణం. కనుక ఇప్పుడు భగవద్గీతలో ఎన్నో రకాలుగా చెప్పారండి. ఒకసారి ఇలా అంటాడు, ఒకసారి అలా అంటాడు, రెండు విరుద్ధంగా ఉన్నాయి పరస్పరం అని చాలా మంది అంటారు. కన్ఫ్యూజన్గా ఉంది అంటారు. పిచ్చోడా, ఆ భగవద్గీత రకరకాల పరిస్థితుల్లో రకరకాల మనుషులకు చెప్తున్నది. ఆ భగవద్గీత చెప్తున్న సమయంలోనే అర్జునుడి పరిస్థితే రకరకాలుగా మారిపోతుంది, ఋతువులు మారినట్టు. ఆ అర్జునుడి మనసులో ఋతువులు ఏ విధంగా మారుతున్నాయో దాన్ని బట్టి ఆయన సమాధానాలు చెప్తూనే ఉన్నాడు. చాలా క్లిష్టమైన పరిస్థితి. అది ఊరికే అర్థమవుతుంది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కనుక గౌతమ బుద్ధుడు ఆ ధ్యానం గురించి చెప్పినప్పుడు, ఆ పిల్ల ఆత్మకి చెప్పినప్పుడు, ఆ పిల్ల ఆత్మ యొక్క స్థాయిలో దిగి చెప్పాడు. ఏ మాస్టర్ అయినా అది చేస్తాడు. కనుక గుర్తుంచుకుందాం. అయితే ఆ ధ్యానం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నిజానికి కర్మయోగానికి సరిపోతుంది. ఏమిటయ్యా కర్మయోగం అంటే? నువ్వు చేస్తున్న పనులో నిష్ఠ చూపించు, తాదాత్మ్యత చూపించు, ఏకత చూపించు, తల్లీనం చూపించు. నువ్వు చేస్తున్న కర్మలో నువ్వు ఇమిడిపో, అందులోనే మిగిలిపో. కర్మ యోగము. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? కనుక ఆ సమయానికి తగిన మాటలు మాట్లాడాడు. ఆ భగవద్గీతలో రకరకాల సమయాలకు సందర్భాలకు తగిన మాటలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఎందుకంటే రకరకాల సమయ సందర్భాలకు చెందిన వాళ్లే సకల జనులు. సకల జనులకు ఉపయోగపడే గ్రంథము భగవద్గీత కనుక, అందరికీ ఆ మహాభారతం కనుక, రామాయణం కనుక, ఎవరికి ఎక్కడ ఏది కావాలో అక్కడ వాళ్ళకి లభిస్తుంది. మిగతా అంతా చూడకుండా గుర్రానికి కళ్ళం కట్టినట్టు నీకేది కనపడుతుందో, నీకేది అర్థమవుతుందో, ఎవరు ఏది చెప్పినా ఏ గ్రంథంలో దాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ముందుకు పోతుంటే మిగతావన్నీ కోణాలన్నీ మనకి దృగ్గోచరం అవుతాయి. అంతేగాని నాకు అన్నీ అర్థమైనంత వరకు నాకు అర్థమైనది నేను చెయ్యను అంటే అది శుద్ధ పొరపాటు. దీన్నే ఇంకొక చక్కగా ఒక ఉదాహరణ చెప్పారన్నమాట. ఒక గురువు గారు, ఒక శిష్యుడు గారు ఉన్నారు. ఈ శిష్యుడు గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. గురువు గారిని అడిగాడు, నాకు ఇక్కడి నుంచి ఆ ఢిల్లీ వరకు అంత దారంతా చూపించండి, అప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తా అన్నాడు. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆ మార్గం అంతా ఎవరైనా చూపించగలడేంటి? చూపించలేడు కదా. అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పారంటే శిష్యుడితో, ఈ దీపం నీ చేతిలో పెడుతున్నాను, ఈ దీపం వెలుగు 10 అడుగులు ఉంటుంది, ఆ తర్వాత నీకు అంధకారం కనబడుతుంది,
కానీ నువ్వు చేతిలో పెట్టుకుని వెళ్తుంటే ఎప్పటికప్పుడు నీకు 10 అడుగులు కనపడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ దీపపు వెలుగులో నీ 10 అడుగులు ముందుకు వేసుకుంటూ పో, ఈ దారిలో పోతుండే అప్పుడు నీకు ఢిల్లీకి వెళ్తావు. ఢిల్లీ వరకు నీ చేతిలో ఆ దీపం ఉంటుంది. ఆ దీపం 10 అడుగులే చూపిస్తుంది. ఆ 10 అడుగులు వెళ్ళడమే నీ యొక్క కర్తవ్యము. ఆ దారి అంతా చూపించదు దీపం ఇక్కడి నుంచి. నీకు ఆ దారిలో 10 అడుగులు మేరకు మటుకు చూపిస్తుంటుంది. అక్కడ నీకు రాళ్లు కనబడుతున్నాయా, ముళ్ళు ఉన్నాయా నీకు కనబడుతుంది. కనుక రాళ్లను దాటుకుంటూ ముళ్ళను దాటుకుంటూ 10 అడుగులు ఆ దూరం మేరలో నువ్వు నడుస్తూ ఉండు. ఎప్పటికప్పుడు నీకు 10 అడుగులు కనబడుతుంటుంది. కనుక నీ గమ్యం నువ్వు చేరుకుంటావు అని ఆ గురువు గారు చెప్పారు. ఈ 10 అడుగులు అన్నదే మన కర్మయోగం అనమాట. మనకి ఇప్పుడు ఏమి అనిపిస్తోంది, ఏం చేయాలనిపిస్తోంది, ఆ చేయాలనిపిస్తున్న దాంట్లో నిష్ఠతో నువ్వు చెయ్యి. ఏదైనా సరే అది నీ గమనానికి తీసుకెళ్తుంది. నీ కర్మయోగము నీ యొక్క ఆత్మ లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. నువ్వు చేసే పనిలో నిష్ఠతో చెయ్యి. ఒక విద్యార్థి కాలేజీకి వెళ్తున్నాడు. ఆ కాలేజీలో చదువులో పాస్ కావాలి. అదే కనుక ఆ సిలబస్, ఆ లెక్చర్స్, ఆ యొక్క సబ్జెక్ట్స్, ఆ యొక్క విషయాలు దాని మీదే కేంద్రీకరించి ఆ కాలేజీ చదువులు పాస్ అయితే తర్వాత కనబడుతుంది దానివల్ల లాభాలు, దాని నుంచి ఇంకెక్కడెక్కడ వెళ్ళాలి, జీవితాన్ని ఇటువైపు అది తీసుకెళ్తుంది. అవన్నీ ఆ తర్వాత. ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నాము. ఫస్ట్ ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు సరిగ్గా ఆడవయ్యా. ఆడితే దాని తర్వాత ఫలాలు అవే వస్తాయి. కనుక నువ్వు చేస్తున్న కర్మ మీద నువ్వు ఇష్టపూర్వకంగా ఏదైతే ఎన్నుకున్నావో కర్మను, ఆ కర్మను మరింత ఇష్టపూర్వకంగా అందులో సాధన చెయ్యి. అందులో ఏకముగా ఇదంతా వెరసి కర్మయోగము. త్యాగరాజుకి సంగీతం పాడటమే ఇష్టము. అందులోనే నిష్ణాత చూపించాలి, అందులోనే ఐక్యత చూపించాలి. కమల్ హాసన్ కి యాక్టింగ్ అంటే ఇష్టము. కమల్ హాసన్ అందులోనే ఎంతో నిష్ఠ చూపిస్తాడు. అది అతని కర్మయోగము. టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు. ఎంతసేపు అదే, ఆ బాల్ ఎలా పడుతుంది, తాను ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు, దాన్ని ఎలా బౌండరీ వైపుకి తిప్పాలి, దాని మీదే నిష్ఠ అంతా. అదే కర్మయోగము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక పిల్ల ఆత్మ ధ్యానం గురించి ప్రశ్న అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సమాధానము నడుస్తున్నప్పుడు నడు, తింటున్నప్పుడు తిను అంటే ఆయన చక్కగా కర్మయోగం యొక్క డెఫినిషన్ ఇచ్చాడు ధ్యానం పేరిట. ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, మనం చేస్తున్నాము. కానీ ఈ సబ్జెక్టు తెలుసుకుంటే, నిర్వచనం తెలుసుకుంటే మనం చేస్తున్నది మరింత శక్తివంతంగా మనం చేస్తాము, మరింత ఫలదాయకమవుతుంది మన చేష్టలు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది కర్మయోగము అని అనబడుతుంది. ఈ కర్మయోగం గురించి రకరకాలుగా అనేక విషయాలు మనం తెలుసుకుంటూనే ఉందాం. ఎంత తెలుసుకుంటామో, ఎంత అవగాహనలోకి మనకి ఈ విషయాలు వస్తాయో అంతగా మన కర్మలు, మన చేష్టలు, మన క్రియలు, మన యాక్షన్స్ తమంతట తాము రూపాంతరం చెందుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. మన కర్మలు మన అవగాహన యొక్క ప్రతిరూపాలు, ప్రతిబింబాలు, రియాక్షన్స్. మన అవగాహన ఇక్కడ ఎలా ఉంటుందో మన కర్మలు అలానే ఉంటాయి, వ్యవహారం. కనుక మన అవగాహన మార్పు చేసుకుంటూ ఉంటే కష్టపడి మన వ్యవహారం ఏమీ కష్టం లేకుండా తనంతట తాను మారిపోతూ ఉంటుంది. కనుక ఎవరైతే ఎంత జ్ఞానయోగం పాటిస్తుంటారో, ధ్యానయోగం చేస్తుంటారో, తద్వారా వారి అవగాహన ఎంత మారుతుంటుందో వారి చేష్టలు, వారి కర్మలు కూడా అంతే ప్రభావితం అవుతుంటాయి. ఆ కర్మల్లో మరింత సౌలభ్యం వస్తూ, మరింత సామర్థ్యం వస్తూ ఆ కర్మల్లో విశేషమైన ఆ యొక్క కర్మయోగం ప్రతిఫలిస్తూ ఉంటుంది తనంతట తానుగా. ఈ విధంగా మనం కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము. కర్మ యోగం 2 పదాలు ఉన్నాయి. కర్మ అంటే ఏదేని చేష్ట, అంటే ఏదేని క్రియ, ఏదేని చర్య, ఏదేని యాక్షన్, ఏదేని వ్యవహారము. మాట్లాడడం కానీ, తినడం కానీ, నీళ్లు తాగడం కానీ, పడుకోవడం కానీ, లేవడం కానీ, నుంచోవడం కానీ, వినడం కానీ, చూడడం కానీ,
చదవడం కానీ, ఆటలాడుకోవడం కానీ, పాట పాడటం కానీ, వీటన్నిటిలో కూడాను మనకి ఆ యొక్క మనస్సు దాని మీద లగ్నం చేయాలి. ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ, పిల్లలతో మనం సమాధానాలు చెప్తున్నప్పుడు కానీ, మనం ఏ పని చేస్తున్నామో దాంతో లయము కావడము. ఇలాగే ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అడిగాడు రమణ మహర్షిని, స్వామి మీరు జాగ్రత్త సుషుప్తి అంటుంటారు, అంటే నిద్రావస్థలో జాగ్రత్త, అది నాకు అర్థం కావటం లేదు స్వామీజీ అని అడిగాడు. చూశారా, రమణ మహర్షి ఏం చెప్తుండే అంటే, నువ్వు నిద్రావస్థలో నువ్వు జాగ్రత్తగా ఉండబోయ్, సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండు. ఎవరు నిద్రపోతున్నారు అని చెప్పేసి అంత పెద్ద ప్రశ్న అది. ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు నిద్రలోంచి లేస్తున్నారు, అది గమనించబోయ్. నీ నిద్రా అవస్థను, ఆ సుషుప్తి అవస్థను జాగ్రత్త అవస్థగా చేసుకో అని ఆయన ప్రబోధం, రమణ మహర్షి ప్రబోధం. ఇది ఈ కొత్త ఆగంతకుడికి, కొత్తగా ఆశ్రమంలో చేరిన వాడికి అర్థం కాలేదు. ఒకసారి ఆయన దగ్గర పోయి అడిగాడు, స్వామి జాగ్రత్త సుషుప్తి అంటున్నారు, మీరు దాని గురించి ఇంకా చెప్పండి అంటే ఆయనకి అర్థమైపోయింది వీడికి ఏమీ అర్థం కాలేదని, అర్థం కాదని. సో ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, నాయన జాగ్రత్త సుషుప్తి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ నువ్వు జాగ్రత్తావస్థలో జాగ్రత్తగా ఉన్నావా అని అడిగాడు. అంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు మేల్కొని ఉన్నావా? ఆ శిష్యుడు అన్నాడు, అదేమిటండి జాగ్రత్తావస్థలో జాగ్రత్తగానే ఉంటాం కదా, అందులో ఇంకా జాగ్రత్తగా ఉండడం ఏమిటి అంటే, రమణ మహర్షి అన్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు, ఏమిటి మాట్లాడుతున్నావు, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, నీ నోటి నుంచి తెలియకుండా మాటలు పడిపోతున్నాయా? నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడక స్థిరంగా ఉందా, తడబడుతోందా? కనుక జాగ్రత్తావస్థలో ఇప్పుడు నువ్వు నా మాటలన్నీ వింటున్నావు, ఒక అర్ధగంట తర్వాత నువ్వు ఏం విన్నావో పక్క వాళ్ళకి చెప్పగలవా? చెప్పలేను సార్. అంటే నువ్వు జాగ్రత్తగా వినలేదు అన్నమాట. నువ్వు జాగ్రత్తగా నా మాటలు వింటూ ఉంటే పక్కవాడికి అర్ధగంట తర్వాత ఎందుకు చెప్పలేవు యథాతథంగా? ఇక్కడ మనం అన్యమనస్కంగా వింటుంటాము కనుక మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు ఆ మనస్కంలో ఏమీ లేదు, అమనస్కంలో ఉన్నాం కనుక అజాగ్రత్తలో ఉన్నాము. మనస్కము అంటే జాగ్రత్త, అమనస్కం అంటే అజాగ్రత్త. కనుక ఆయన ఏమంటుండంటే, నీ దైనందిక కార్యక్రమాల్లో, నువ్వు రోజువారీ కార్యక్రమాల్లో నువ్వు జాగ్రత్తావస్థలో ఎరుకతో పూర్ణ స్పృహతో తదేకంగా మమేకమై ఉన్నావా? ఫస్ట్ అది చెయ్యి. ఆ తర్వాత జాగ్రత్తావస్థలో జాగ్రత్తను అలవర్చుకున్న తర్వాత తదుపరి సుషుప్తి అవస్థలో జాగ్రత్త వస్తుంది. ఆ ధ్యాన యోగం అంటే ఆ సుషుప్తి అవస్థలో జాగ్రత్తలో ఉండడం అనేది ఫస్ట్ నువ్వు కర్మయోగం చెయ్యబోయి, నువ్వు చేస్తున్న కర్మలో పక్వత చూపించబోయి అని రమణ మహర్షి కూడాను చక్కటి కర్మయోగ సందేశాన్ని మనకు అందించారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మనము కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము. గౌతమ బుద్ధుడు చెప్పిన దాని ప్రకారము వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్, చేస్తున్న కర్మలో పరిపక్వత చూపించవలే. క్యార్లోస్ క్యాస్టనడా పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఆ క్యార్లోస్ క్యాస్టనడా గురువు గారు డాన్ జువాన్ గారు ఆయన దగ్గరికి ఈయన నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి 15 రోజులు 10 రోజులు ఆ కొండలలో ఆ పర్వతాల మధ్య తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇద్దరు నడుస్తూ ఉంటారు, గురువు గారు శిష్యులు. మరి శిష్యులు ఏదైనా ప్రశ్నలు అడిగితే, నువ్వు నడుస్తున్నావు, ఇప్పుడు నడిచే టైంలో ప్రశ్నలు వేసే సమయం కాదని చెప్తాడు. ఒకవేళ ఏదైనా ప్రశ్నకి జవాబు చెప్పాలనుకున్నా కూర్చుని తాపీగా కూర్చుని ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అని చెప్పేసి ఆ ప్రశ్న వేయించుకుని దానికి సమాధానం చెప్పేసి అదంతా అయిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తారు. అంటే నడకలో మాటలు ఉండవు. కనుక ఆ విధమైన ట్రైనింగ్ ఆయన డాన్ జువాన్ గారు
తన శిష్యుడు కార్లోస్ క్యాస్టనర్కి ఇచ్చారు. నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా నడవమాక, నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా మాట్లాడమాక, మాట్లాడుతున్నప్పుడు నువ్వు నడవమాక, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, నడుస్తున్నప్పుడు నడు, అంతే. చూసారా? అంటే వీడు ఈ కార్లోస్ క్యాస్టనర్ మరి కాలిఫోర్నియా నుంచి, లాస్ ఏంజలస్ నుంచి వచ్చిన సిటీ పక్షి, నగరపు పక్షి. అతనేమో గొప్ప ఆధ్యాత్మిక యోగేశ్వరుడు డాన్ యువాన్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము. కర్మ యోగం 2 పదాలు ఉన్నాయి. కర్మ అంటే ఏదేని చేష్ట, అంటే ఏదేని క్రియ, ఏదేని చర్య, ఏదేని యాక్షన్, ఏదేని వ్యవహారము. మాట్లాడటం కానీ, తినడం కానీ, నీళ్లు తాగడం కానీ, పడుకోవడం కానీ, లేవడం కానీ, నుంచోవడం కానీ, వినడం కానీ, చూడడం కానీ, చదవడం కానీ, ఆటలాడుకోవడం కానీ, పాట పాడటం కానీ, వీటన్నిటిలో కూడాను మనకి ఆ యొక్క మనస్సు దాని మీద లగ్నం చేయాలి. ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ, పిల్లలతో మనం సమాధానాలు చెప్తున్నప్పుడు కానీ, మనం ఏ పని చేస్తున్నామో దాంతో లయము కావడము. ఇలాగే ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అడిగాడు రమణ మహర్షిని, స్వామి మీరు జాగ్రత్త సుషుప్తి అంటుంటారు, అంటే నిద్రావస్థలో జాగ్రత్త, అది నాకు అర్థం కావటం లేదు స్వామీజీ అని అడిగాడు. చూశారా? రమణ మహర్షి ఏం చెప్తుండే అంటే, నువ్వు నిద్రావస్థలో నువ్వు జాగ్రత్తగా ఉండబోయ్, సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండు, ఎవరు నిద్రపోతున్నారు అని చెప్పేసి. అంత పెద్ద ప్రశ్న అది. ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు నిద్రలోంచి లేస్తున్నారు, అది గమనించబోయ్. నీ నిద్రా అవస్థను, ఆ సుషుప్తి అవస్థను జాగ్రత్త అవస్థగా చేసుకో అని ఆయన ప్రబోధం, రమణ మహర్షి ప్రబోధం. ఇది ఈ కొత్త ఆగంతకుడికి, కొత్తగా ఆశ్రమంలో చేరిన వాడికి అర్థం కాలేదు. ఒకసారి ఆయన దగ్గర పోయి అడిగాడు, స్వామి జాగ్రత్త సుషుప్తి అంటున్నారు, మీరు దాని గురించి ఇంకా చెప్పండి అంటే ఆయనకి అర్థమైపోయింది వీడికి ఏమీ అర్థం కాలేదని, అర్థం కాదని. సో ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ, నాయన జాగ్రత్త సుషుప్తి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ నువ్వు జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా ఉన్నావా అని అడిగాడు. అంటే నువ్వు మేల్కొని ఉన్నప్పుడు మేల్కొని ఉన్నావా? ఆ శిష్యుడు అన్నాడు, అదేమిటండి జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగానే ఉంటాం కదా, అందులో ఇంకా జాగ్రత్తగా ఉండడం ఏమిటి అంటే రమణ మహర్షి అన్నాడు, నువ్వు మాట్లాడుతున్నావు, ఏమిటి మాట్లాడుతున్నావు, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, నీ నోట్లోంచి తెలియకుండా మాటలు పడిపోతున్నాయా? నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడక స్థిరంగా ఉందా, తడబడుతోందా? కనుక జాగ్రత్త అవస్థలో ఇప్పుడు నువ్వు నా మాటలని వింటున్నావు, ఒక అర్ధగంట తర్వాత నువ్వు ఏం విన్నావో పక్క వాళ్ళకి చెప్పగలవా? చెప్పలేను సార్. అంటే నువ్వు జాగ్రత్తగా వినలేదు అన్నమాట. నువ్వు జాగ్రత్తగా నా మాటలు వింటూ ఉంటే పక్కవాడికి అర్ధగంట తర్వాత ఎందుకు చెప్పలేవు యథాతథంగా? ఇక్కడ మనం అన్యమనస్కంగా వింటుంటాము కనుక మళ్ళీ చెప్పవలసి వచ్చినప్పుడు ఆ మనస్కంలో ఏమీ లేదు, ఆ మనస్కంలో ఉన్నాం కనుక అజాగ్రత్తలో ఉన్నాము. మనస్కము అంటే జాగ్రత్త, ఆ మనస్కం అంటే అజాగ్రత్త. కనుక ఆయన ఏమంటుందంటే, నీ దైనందిక కార్యక్రమాల్లో, నువ్వు రోజువారీ కార్యక్రమాల్లో నువ్వు జాగ్రత్తావస్థలో ఎరుకతో పూర్ణ స్పృహతో తదేకంగా మమేకమై ఉన్నావా? ఫస్ట్ అది చెయ్యి. ఆ తర్వాత జాగ్రత్తావస్థలో జాగ్రత్తను అలవర్చుకున్న తర్వాత తదుపరి సుషుప్తి అవస్థలో జాగ్రత్త వస్తుంది. ఆ ధ్యాన యోగం అంటే ఆ సుషుప్తి అవస్థలో జాగ్రత్తలో ఉండడం అనేది ఫస్ట్ నువ్వు కర్మయోగం చెయ్యబోయి, నువ్వు చేస్తున్న కర్మలో పక్వత చూపించబోయి అని రమణ మహర్షి కూడాను చక్కటి కర్మయోగ సందేశాన్ని మనకి అందించారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మనము కర్మయోగము అన్న దాని గురించి తెలుసుకుంటున్నాము.
గౌతమ బుద్ధుడు చెప్పిన దాని ప్రకారము వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్. చేస్తున్న కర్మలో పరిపక్వత చూపించవలే. క్యార్లోస్ క్యాస్టనడా పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఆ క్యార్లోస్ క్యాస్టనడా గురువు గారు డాన్ జువాన్ గారు ఆయన దగ్గరికి ఈయన నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ప్రతి 3-4 నెలలకు ఒకసారి 15 రోజులు 10 రోజులు ఆ కొండలలో ఆ పర్వతాల మధ్య తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇద్దరు నడుస్తూ ఉంటారు, గురువు గారు శిష్యులు. మరి శిష్యులు ఏదైనా ప్రశ్నలు అడిగితే, నువ్వు నడుస్తున్నావు, ఇప్పుడు నడిచే టైంలో ప్రశ్నలు వేసే సమయం కాదని చెప్తాడు. ఒకవేళ ఏదైనా ప్రశ్నకి జవాబు చెప్పాలనుకున్నా కూర్చుని తాపిగా కూర్చుని ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అని చెప్పేసి ఆ ప్రశ్న వేయించుకుని దానికి సమాధానం చెప్పేసి అదంతా అయిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తారు. అంటే నడకలో మాటలు ఉండవు. కనుక ఆ విధమైన ట్రైనింగ్ ఆయన డాన్ జువాన్ గారు తన శిష్యుడు క్యార్లోస్ క్యాస్టనడాకి ఇచ్చారు. నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా నడవమాక, నువ్వు నడుస్తున్నప్పుడు ససేమిరా మాట్లాడమాక, మాట్లాడుతున్నప్పుడు నువ్వు నడవమాక, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు, నడుస్తున్నప్పుడు నడు, అంతే. చూసారా? అంటే వీడు ఈ క్యార్లోస్ క్యాస్టనడా మరి కాలిఫోర్నియా నుంచి లాస్ ఏంజలస్ నుంచి వచ్చిన సిటీ పక్షి, నగరపు పక్షి. అతనేమో గొప్ప ఆధ్యాత్మిక యోగేశ్వరుడు డాన్ జువాన్. సో ఈ నగరపు పక్షికి టైం వేస్ట్ అనుకుంటాడనమాట. నడుస్తూ మాట్లాడచ్చు కదా, 2 పనులు 3 పనులు 5 పనులు ఒకటేసారి చేయొచ్చు కదా అనే రకం మైండ్ అనమాట. సో ఆ మైండ్లోంచి మైండ్ సింప్లిఫై కావాలి, తర్వాతే ఆ ధ్యానంలోకి వెళ్తుంది. అది మైండ్ నిర్మలం కావడము, నిర్మానుష్యం కావడం ఆ ధ్యానం అయినప్పుడు మైండ్ సింప్లిఫై చేయడము. అంటే 5 రకాల పరిస్థితి నుంచి ఏక పరిస్థితికి తీసుకురావడమే కర్మయోగం అనపడుతుంది. నువ్వు నడుస్తున్నావు, మాట్లాడుతున్నావు, ఇంకేదో కూడా ఆలోచిస్తున్నావు. ఒక పక్కన మాట్లాడుతున్నావు, ఇంకో పక్కన నడుస్తున్నావు, ఇంకో పక్కన పెళ్ళాం గురించి పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. అంటే అనేక పరిస్థితులు మనసులో నెలకొల్పయ్యాయి, ఇక్కడ పడ్డాయి. అంటే ఆ 5 రకాల పరిస్థితులు మనసులో ఉన్నప్పుడు దాన్ని ఏక పరిస్థితి చెయ్యి ఫస్ట్. అది కర్మయోగం. ఏకానికి వచ్చిన తర్వాత ఆ ఏకాంతి కూడా తీసేసి శూన్యంలోకి వెళ్ళిపో, అక్కడ ధ్యానయోగం ఉంటుంది. కకావికలమైన మనసు, రకరకాల పరిస్థితుల్లో మనసు, ఎన్నిటితోనూ సతమతమవుతున్న మనసును ఏక మనసుగా ఏకముఖి రుద్రాక్షలాగా అనుకుందాం. ఆ ఏకముఖి రుద్రాక్షలాగా పంచముఖి రుద్రాక్ష నుంచి ఏకముఖి రుద్రాక్ష రావడం అనమాట. అంటే పంచముఖ ఆ యొక్క ఆలోచన మనస్సు నుంచి ఏకముఖమైన మనస్సు ఆలోచనను తీసుకోవడమే అది. అంటే నువ్వు చేస్తున్న పని మీద మనసును పూర్తిగా కేంద్రీకృతం చేయడం అన్నదే కర్మయోగము. ఈ ధ్యాన యోగానికి కర్మయోగము ప్రికర్సర్, ముందు రావాల్సిన స్థితి. నీకు కర్మయోగమే లేదు, ధ్యానయోగం ఏం చేస్తావయ్యా? నువ్వు ఆలోచనలు ఏక ఆలోచన చేయడమే, అనేక కర్మలను ఏకకర్మ చేయడమే తెలియదు. మరి నిరాలోచన చేయడము, నిష్కర్ముడుగా ఉండడము, ఏ కర్మ లేకుండా, అంటే ఆలోచన అనే కర్మ కూడా లేకుండా చేయడం అనేది అది తదుపరి చాప్టర్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కర్మయోగములో మనం విస్తారంగా తెలుసుకుంటున్నాము. ఇదే కర్మయోగాన్ని మరి ఇంకో విధంగా చెప్పాడు పతంజలి. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఆయన క్రియాయోగం అన్నాడు. ఏమిటి ఆ క్రియాయోగం అంటే? తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అన్నాడు. క్రియ అంటే కర్మ, కర్మయోగం అంటే ఏమిటయ్యా? ఆ క్రియాయోగం అంటే నువ్వు చెయ్యాలి అంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ, చేయవలసిన క్రియా కర్మ 3 ఉన్నాయి అని చెప్పాడు. అంటే తపః అంటే నువ్వు తపః అంటే క్షీణించుకుంటూ ఉండడం, నీ శారీరక అవసరాలని తగ్గించుకుంటూ ఉండడం తపః. దేన్నైనా తగ్గిస్తుండడం తపః. అంటే నువ్వు రోజుకి ఇంత తింటున్నావు, ఇంత తినడం, ఇవాళ ఇంత తిన్నావు, ఇంకొంచెం మెల్లిగా దాన్ని తగ్గిస్తుండడం. అంటే శరీరము నువ్వు దానికి ఎలా అలవాటు చేస్తే అది అలా అవుతుంది. శరీరం యొక్క కెపాసిటీ
ఇంత అంత అని చెప్పనరివి కాదు. ఏమి తినకపోయినా కూడా నిరభ్యంతరంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఆ తపహ అనే కర్మ చేయబోయ్ అంటే తగ్గించబోయ్, తపస్సు అంటారు పూర్వప్రతి. అంటే వాడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి తాను మరి తన శరీరానికి ఏమీ పెట్టకుండా, అలాగే మనసులో శరీరానికి ఆహారం పెట్టకుండా, మనసుకి వ్యవహారం పెట్టకుండా, దీనంతా తపహ అంటారు. మనసుకి వ్యవహారం పెట్టకపోవడము ధ్యానము, శరీరానికి ఆహారం తగ్గించుకుండడము, అది మరి మరి అది చేయవలసిన క్రియ. ఈ తపహ చేయబోయ్, ఈ తపస్సు చేయబోయ్, ఇక్కడేం పెడుతున్నావో దాన్ని తగ్గించు. ఇక్కడ పక్కవాడి ఇంటి మాటలు విని, ఆ పక్క మాటలు విని 10 రకాల మాటలు వింటున్నావు సంసారంలో ఉంటూ. ఈ వ్యవహారము ఇక్కడ తగ్గించు, ఆహారం ఇక్కడ తగ్గించు. ఇది తపహ. అంటే ఈ వ్యవహారాన్ని ఈ మైండ్లో మనసులో తగ్గించడం, అదే కదా ధ్యానం అంటే. అంటే ఇక్కడ రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఫస్ట్ ఏక వ్యవహారానికి రా అంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్న కర్మయోగం గురించి చెప్తున్నాడు. తినడం అనే కర్మ, అందులో కూడా తప్పించి పని చేసుకో, తక్కువ తినబోయ్. 3 పూటలు తింటే అంట రోగి 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 అంట, 2 పూటలు తింటే అంట భోగి 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 అంట, 1 పూట తింటేను రో దన్నలార యోగిరాజు అవుతాడంటరో. చూసారా? 3 పూటలు తింటే అంట రోగి 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 అంట, 2 పూటలు తింటే అంట భోగి భోగి అంట, 1 పూట తింటేను రో నన్నలార యోగిరాజు అవుతాడంటరో. అందుక ఆ 3 పూటల నుంచి 2 పూటలకు రావడము, 2 పూటల నుంచి 1 పూటకు రావడము, ఇది తపహ, శరీరానికి సంబంధించినంత వరకు. అలాగే నువ్వు సంసారంలోంచి ఒక ఆశ్రమానికి వెళ్ళి కొన్ని 2 నెలలు 3 నెలలు ఉన్నావనుకో, ఆశ్రమంలో ఏముంటుంది? ఇంత తినడము, కళ్ళు 2 మూసుకోవడం, ఏదైనా పని చేసుకోవడం. అంటే నువ్వు సంసారంలో, నువ్వు సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఉన్నంత మనసులోని వ్యవహారం అంతా తగ్గింపబడుతుంది. అది నీ వ్యవహారంలో తపహ, ఆహారంలో తపస్సు, వ్యవహారంలో తపస్సు, వెరసి తపహ. ఫస్ట్ అది చెయ్యబోయ్. చూసారా? తర్వాత ఇంకోటి చేయవలసిన కర్మ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ కర్మ అని పతంజలి చెప్పాడు, స్వాధ్యాయ. అంటే నీ ఆత్మ గురించి నువ్వు అధ్యయనం చేయాలి, అలాంటి గ్రంథాలే చదవాలి. ఆశ్రమంలో నీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ ఏముండవు. మొఘల్ సామ్రాజ్యము, మరి బహుమని సుల్తాన్లు, కృష్ణనగర, విజయనగర సామ్రాజ్యం అవన్నీ ఏముండవు. నువ్వు శరీరం కాదు, ఆత్మ అనే పుస్తకాలే ఉంటాయి అక్కడ. ఆ ఉపనిషత్తులు, ఆ బైబిలు, ఆ యొక్క ఖురాను, ఆ యొక్క మరి యోగేశ్వరుల పుస్తకాలు, అవన్నీ చదవడమే స్వాధ్యాయము. అది కర్మ, అదొక క్రియ చేయవలసింది. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన. 3 రకాల చేష్టలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి, మరి వ్యవహారాలు ఉన్నాయి. ఇవి చెయ్యబోయ్, ఇదే క్రియాయోగం అనబడుతుంది అని పతంజలి మహర్షి మనకి చెప్పాడు. ఆ క్రియాయోగం అన్నా ఆ కర్మయోగం అన్నా 2 ఒకటే. మళ్ళీ చెప్పుకుందాం, పతంజలి మహర్షి ఏం చెప్పాడు? ఈ కర్మయోగ ప్రస్తావన వచ్చినప్పుడు, అంటే ఏమిటి చేయాలి అన్న ప్రశ్న ఉదయించినప్పుడు దానికి సమాధానంగా చెయ్యవలసింది ఏమిటంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. తపః అంటే ఆహార వ్యవహారాలను తగ్గించుకుంటుండడము. ఆహారము శరీరానికి సంబంధించినది, వ్యవహారం మనస్సుకు సంబంధించినది. కనుక నువ్వు మౌనంగా ఉన్నావనుకో, రకరకాల మాటలు మాట్లాడే ఆ వ్యవహారం తగ్గిపోతుంది. ధ్యానంలో ఉన్నావనుకో, రకరకాల ఆలోచనలు అన్న వ్యవహారం తగ్గిపోతుంది. నువ్వు లంఘనంలో ఉన్నావనుకో, ఉపవాసంలో ఉన్నావనుకో, నువ్వు రకరకాల తిళ్ళు రకరకాల సమయాల్లో తినడం అనేది తగ్గిపోతుంది. కనుక నీ ఆహార వ్యవహారాలు మితిమీరిపోయాయి. దాంతో నువ్వు నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా, గందరగోళంగా, రోగాలమయంగా తయారైంది. అతి తిండి తిని, అతి ఆలోచన చేసి మొత్తం సర్వనాశనం చేసుకున్నావు. ఇంకా రాబోయే మితికి. అతి సర్వత్ర వర్జయేత్. అతి నుంచి మితికి రా, మితి నుంచి శూన్యానికి పోదాం తర్వాత.
అతి నుంచి మితికి రావడము, ఇది తపహ, తపో కార్యక్రమం. మితిలోనే ఉన్నవాడికి తపస్సు అక్కర్లేదు. వాడు ఆల్రెడీ తక్కువ వ్యవహారంలో ఉంటూ తక్కువ ఆహారం ఉన్నవాడికి మళ్ళీ వేరే తపస్సు అక్కర్లేదు. వాడికి కావాల్సిన ఇంకా ధ్యాన యోగం. అక్కడికి తీసుకెళ్తాడు ఆయన పతంజలి. యోగ చిత్త వృత్తి నిరోధ అనుకుంటూ అసలు చిత్త వృత్తులే లేకుండా చేసుకోవా, అది యోగం అంటాడు ఆయన. కనుక మై డియర్ ఫ్రెండ్స్, తపహ స్వాధ్యాయ, చక్కటి పుస్తకాలు చదువు, అన్నిబిసెంట్ పుస్తకాలు చదువు, లెడ్ పేటర్ పుస్తకాలు చదువు, స్వామి రామ పుస్తకాలు చదువు, యోగానంద పరమహంస పుస్తకాలు చదువు, రమణ మహర్షి పుస్తకాలు చదువు, పాల్ బ్రంటన్ పుస్తకాలు చదువు, లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదువు, జేన్ రాబర్ట్స్ చదువు, షెర్లీ మెక్లైన్ చదువు, రూత్ మాంట్గోమెరీ చదువు. ఇవన్నీ నేను చదివాను మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత చివరిది ఏంటంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన. ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు ఎవరిని చూస్తున్నా ఈశ్వరుని చూస్తున్నట్టు నువ్వు అనుకోవాలి. ఎందుకంటే అదే సత్యం కనుక. ప్రతి ప్రాణి కూడాను ఆ భగవత్ స్వరూపమే, భగవంతుడే, ఈశ్వరుడే, అల్లాయే. కనుక ప్రతి ప్రాణిని ఆ భగవత్ స్వరూపంగా తిలకించడము, మరి వ్యవహారం చేయడము, కలిసిమెలిసి ఉండడము, అది అంతా వెరసి ఈశ్వర ప్రణిధానము అవుతుంది. అది చేయవలసిన క్రియ. అంతేగాని వాడు నీకన్నా తక్కువ, వాడేమో ఉట్టి వెధవ సవట, బతకడానికి కూడా వాడికి అర్హత లేదు అసలు అంటే ఇలాంటి భావనలన్నీ కాకుండా అందరూ దేవుళ్లే, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సర్వాత్మ యొక్క ఒకనొక విశిష్ట రూపమే. కనుక దాని పేరు ఈశ్వర ప్రణిధానం. పుస్తకాలు చదవాలి, మరి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు అందరినీ, ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ ఆ విధంగా చూడాలి. తర్వాత నీ యొక్క ఆహార వ్యవహారాలను తగ్గింపు చేసుకుంటూ ఉండాలి. ఎంత తింటున్నావో లెక్కే లేదు, ఎంత మాట్లాడుతున్నావో లెక్కే లేదు. ఏడా థెరపీ లేకుండా తింటున్నావు, ఏడా థెరపీ లేకుండా మాట్లాడుతున్నావు, ఏడా థెరపీ లేకుండా మనసుని ఆ యోచనలతో నింపుతున్నావు. ఒక పెద్ద చాటర్ బాక్స్లో తయారయ్యావు నువ్వు. తగ్గించు, తగ్గు 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 అన్నదే తపః. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అథవా కర్మయోగం అనుకుందాం. మనం క్రియ అన్న కర్మ అన్న రెండు ఒకటే కదా. క్రియ అన్న, కర్మ అన్న, చేష్ట అన్న, యాక్షన్ అన్న, చర్య అన్న, ఇవన్నీ పర్యాయ పదాలే కదా. కనుక క్రియాయోగం అన్నా కర్మయోగం అన్నా చేయవలసిన కర్మలు మూడోయ్ అని చెప్పాడు ఆయన. ఒకటేమో నీ అనవసరమైన వాగుల్ని, ఆలోచనల్ని, తిండిని తగ్గించు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నీ మనసుని చక్కటి విషయాలతో నింపు, స్వాధ్యాయం. ఆత్మపరమైన విషయాలతో నింపుతూనే ఉండు, అది 2nd పాయింట్. 3rd పాయింట్, నీ దైనందిక జీవితంలో తటస్థపడే జంతువులను, వృక్షాలను, ఖనిజాలను, మానవులను, అతి మానవులను అందరినీ కూడాను ఒక దైవ స్వరూపాలుగా తిలకించే స్వభావం, ఆ యొక్క అభ్యాసం చెయ్యి. ఆ స్వభావం అలవర్చుకో, ఈశ్వర ప్రణిధానంలో ఉండు. ఈ చేయవలసినవి కూడా 3 అంగాలుగా ఆయన విభజించాడు. ఎంత చక్కగా చెప్పాడు. క్రియాయోగం అన్నాడు, దాన్నే కర్మయోగం అని. పతంజలి తనదైన తన చక్కటి భాష్యం మనకి ఇచ్చాడు, అందించాడు కర్మయోగాన్ని గురించి. మరి ఈ విధంగా కర్మయోగం గురించి రకరకాల మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మనకి సుపరిచితం చేసిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళ జీవితాల ద్వారా మనకి అంత ఆదర్శవంతంగా నిలిచిన ఈ సకల కర్మయోగులకు ప్రణామం. కర్మయోగము అన్న దాని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము. ఈ కర్మయోగంలో మనం మౌలికంగా 4గా విభజించవచ్చు. A, B, C, D. ఏ అంటే ఏమిటి, బి అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, డి అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. కర్మయోగం పార్ట్ ఏ అన్నమాట. పార్ట్ ఏ అంటే ఏంటంటే, మనం వింటుంటాం, నువ్వు మంచి చేయలేకపోతే చేయకపోవు,
కానీ చెడు మటుకు చేయొద్దు. ఎవరికి కష్టాలు పెట్టద్దు, నీ వలన ఎవరికి దుఃఖాలు రాకుండా చూసుకో అని అంటారు. నువ్వు ఎవరిని ఉద్ధరించక్కర్లేదోయ్, నీ వలన ఎవడు బాగుపడక్కర్లేదోయ్, నీ వల్ల ఎవడు చెడిపోకుండా నువ్వు చూసుకో, కలహాలు పెట్టుకో మాకు. కనుక చూసారా, అది కర్మయోగం పార్ట్ ఏ వస్తుంది. ఇకపోతే కర్మయోగం పార్ట్ బి అంటే ఏమిటంటే, నీ వల్ల ఇంకొకరికి కాస్త మంచి జరగాలోయ్, నువ్వు పక్కవాడికి పోయి ఏదైనా సహాయం చేయబోయ్. ఆ సహాయం చేస్తే మరి నీకు కూడా మంచి జరుగుతుంది కదా. నీకు శుభం జరగాలంటే నువ్వు ఇంకొకరికి శుభం చేయాలోయ్, అదే ఓయ్ కర్మ సిద్ధాంతము. కనుక నువ్వు పక్కవాడికి వెళ్ళి కాస్త మంచి పని చేయి, రోజుకి ఏదో ఒక మంచి పని చేయి ఎవడుకో ఒకరికి అని. ఇది పార్ట్ బి. చూసారా, పార్టీ ఏం చెప్తుంది, నువ్వు ఎవరికి చేయక్కర్లేదు నాయన, నువ్వు నీ వల్ల చెడు జరగకుండా ఉంటే చాలు లోకానికి, అదే గొప్ప కర్మయోగం నీకు అంటారన్నమాట. రెండో దాంట్లో ఏమంటారు, నీ వల్ల ఎవడుకో ఒకరికి రోజు ఒక ఇంత మేలు జరగాలోయ్, కనుక ఏదో చెయ్యి, నిష్ఠ వచ్చింది వాడికి వెళ్ళి కాస్త ఒక మంచి పని చెయ్యి, ఏదో ఒకటి నిష్టం, నీ చేతనైంత, నీ స్థాయికి తగినంత, నీ శక్తి మేరకు ఎవడుకో ఒకడికి ఒక మంచి పని చేసిరా ఇంటికి అంటారు. చూసారా, ఇది కర్మయోగం పార్ట్ బి. ఇక కర్మయోగం పార్ట్ సి అనేది కూడా ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు ఒక మంచి పని చేయి, మళ్ళీ వాడి దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకు. పార్ట్ బిలో నువ్వు మంచి పని చెయ్యి, వాడి దగ్గర నుంచి మంచి ప్రతిఫలం వస్తుందనే ఆశతోనే చెయ్యి. కానీ అని అంటాడు పార్ట్ బిలో. పార్ట్ సిలో ఎవరి దగ్గర ప్రతిఫలం వస్తుందని ఆశించమాక, నువ్వు ఇంకోటికి మంచి చెయ్యి, మళ్ళీ వాడు నీకు తిరిగి మళ్ళీ మంచి చేయాలని నువ్వు కోరుకోమాక. అంటే నువ్వు చేసే కర్మను, శుభకర్మను చెయ్యి, ఆ కర్మ ఫలం ఆశించమాక, దాని గురించి యోచించవద్దు. వస్తే రాని, లేకపోతే పోని, కర్మ ఫలం. మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత చివరిది ఏంటంటే తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన. ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు ఎవరిని చూస్తున్నా ఈశ్వరుని చూస్తున్నట్టు నువ్వు అనుకోవాలి, ఎందుకంటే అదే సత్యం కనుక. ప్రతి ప్రాణి కూడాను ఆ భగవత్ స్వరూపమే, భగవంతుడే, ఈశ్వరుడే, అల్లాయే. కనుక ప్రతి ప్రాణిని ఆ భగవత్ స్వరూపంగా తిలకించడము, మరి వ్యవహారం చేయడము, కలిసిమెలిసి ఉండడము, అది అంతా వెరసి ఈశ్వర ప్రణిధానము అవుతుంది. అది చేయవలసిన క్రియ. అంతేగాని వాడు నీకన్నా తక్కువ, వాడేమో ఉట్టి వెధవ సవట, బతకడానికి కూడా వాడికి అర్హత లేదు అసలు అంటే, ఇలాంటి భావనలన్నీ కాకుండా అందరూ దేవుళ్లే, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సర్వాత్మ యొక్క ఒకనొక విశిష్ట రూపమే. కనుక దాని పేరు ఈశ్వర ప్రణిధానం. పుస్తకాలు చదవాలి, మరి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు అందరినీ, ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని అందరినీ ఆ విధంగా చూడాలి. తర్వాత నీ యొక్క ఆహార వ్యవహారాలను తగ్గింపు చేసుకుంటూ ఉండాలి. ఎంత తింటున్నావో లెక్కే లేదు, ఎంత మాట్లాడుతున్నావో లెక్కే లేదు. ఏడా థెరపీ లేకుండా తింటున్నావు, ఏడా థెరపీ లేకుండా మాట్లాడుతున్నావు, ఏడా థెరపీ లేకుండా మనసుని ఆ యోచనలతో నింపుతున్నావు. ఒక పెద్ద చాటర్ బాక్స్లో తయారయ్యావు నువ్వు. తగ్గించు, తగ్గు 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 అన్నదే తపః. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ, అథవా కర్మయోగం అనుకుందాం. మనం క్రియ అన్న కర్మ అన్న రెండు ఒకటే కదా. క్రియ అన్న, కర్మ అన్న, చేష్ట అన్న, యాక్షన్ అన్న, చర్య అన్న, ఇవన్నీ పర్యాయ పదాలే కదా. కనుక క్రియాయోగం అన్నా కర్మయోగం అన్నా చేయవలసిన కర్మలు మూడోయ్ అని చెప్పాడు ఆయన. ఒకటేమో నీ అనవసరమైన వాగుడిని, ఆలోచనలు, తిండిని తగ్గించు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్,
నీ మనసుని చక్కటి విషయాలతో నింపు. స్వాధ్యాయం ఆత్మపరమైన విషయాలతో నింపుతూనే ఉండు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నీ దైనందిక జీవితంలో తటస్థపడే జంతువులను, వృక్షాలను, ఖనిజాలను, మానవులను, అతి మానవులను అందరినీ ఒక దైవ స్వరూపాలుగా తిలకించే స్వభావం, ఆ యొక్క అభ్యాసం చెయ్యి. ఆ స్వభావం అలవర్చుకో. ఈశ్వర ప్రణిధానంలో ఉండు. ఈ చెయ్యవలసిన కూడా 3 అంగాలుగా ఆయన విభజించాడు. ఎంత చక్కగా చెప్పాడు. క్రియాయోగం అన్నాడు, దాన్నే కర్మయోగం అని. పతంజలి తన చక్కటి భాష్యం మనకి ఇచ్చాడు, అందించాడు కర్మయోగాన్ని గురించి. మరి ఈ విధంగా కర్మయోగం గురించి రకరకాల మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మనకి సుపరిచితం చేసిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళ జీవితాల ద్వారా మనకి అంత ఆదర్శవంతంగా నిలిచిన ఈ సకల కర్మయోగులకు ప్రణామం. కర్మయోగము అన్న దాని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము. ఈ కర్మయోగంలో మనం మౌలికంగా 4గా విభజించవచ్చు. ఏ, బి, సి, డి. ఏ అంటే ఏమిటి, బి అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, డి అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. కర్మయోగం పార్ట్ ఏ అన్నమాట. పార్ట్ ఏ అంటే ఏంటంటే, మనం వింటుంటాం, నువ్వు మంచి చేయలేకపోతే చేయకపో, కానీ చెడు మటుకు చేయొద్దు. ఎవరికి కష్టాలు పెట్టద్దు, నీ వలన ఎవరికి దుఃఖాలు రాకుండా చూసుకో అని అంటారు. నువ్వు ఎవరిని ఉద్ధరించక్కర్లేదోయ్, నీ వలన ఎవడు బాగుపడక్కర్లేదోయ్, నీ వల్ల ఎవడు చెడిపోకుండా నువ్వు చూసుకో, కలహాలు పెట్టుకో మాకు. కనుక చూసారా, అది కర్మయోగం పార్ట్ ఏ వస్తుంది. ఇకపోతే కర్మయోగం పార్ట్ బి అంటే ఏమిటంటే, నీ వల్ల ఇంకొకరికి కాస్త మంచి జరగాలోయ్, నువ్వు పక్కవాడికి పోయి ఏదైనా సహాయం చేయబోయ్. ఆ సహాయం చేస్తే మరి నీకు కూడా మంచి జరుగుతుంది కదా. నీకు శుభం జరగాలంటే నువ్వు ఇంకొకటి శుభం చేయాలోయ్. అదే ఓయ్ కర్మ సిద్ధాంతము. కనుక నువ్వు పక్కవాడికి వెళ్ళి కాస్త మంచి పని చేయి, రోజుకి ఏదో ఒక మంచి పని చేయి, ఎవడుకో ఒకడికి అని. ఇది పార్ట్ బి. చూసారా, పార్టీ ఏం చెప్తుంది, నువ్వు ఎవరికి చేయక్కర్లేదు నాయనా, నువ్వు నీ వల్ల చెడు జరగకుండా ఉంటే చాలు లోకానికి, అదే గొప్ప కర్మయోగం నీకు అంటారు. మరి రెండో దాంట్లో ఏమంటారు, నీ వల్ల ఎవడుకో ఒకడికి రోజు ఒకంత మేలు జరగాలోయ్, కనుక ఏదో చెయ్యి, నిష్టం వచ్చింది వాడికి వెళ్ళి కాస్త ఒక మంచి పని చెయ్యి. ఏదో ఒకటి నిష్టం, నీ చేతనైంత, నీ స్థాయికి తగినంత, నీ శక్తి మేరకు ఎవడుకో ఒకడికి ఒక మంచి పని చేసిరా ఇంటికి అంటారు. చూసారా, ఇది కర్మయోగం పార్ట్ బి. ఇక కర్మయోగం పార్ట్ సి అనేది కూడా ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు ఒక మంచి పని చేయి, మళ్ళీ వాడి దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకు. పార్ట్ బిలో నువ్వు మంచి పని చెయ్యి, వాడి దగ్గర నుంచి మంచి ప్రతిఫలం వస్తుందనే ఆశతోనే చెయ్యి. కానీ అని అంటాడు పార్ట్ బిలో. పార్ట్ సిలో ఎవరి దగ్గర ప్రతిఫలం వస్తుందని ఆశించమాక, నువ్వు ఇంకొకరికి మంచి చెయ్యి, మళ్ళీ వాడు నీకు తిరిగి మళ్ళీ మంచి చేయాలని నువ్వు కోరుకోమాక. అంటే నువ్వు చేసే కర్మను, శుభకర్మను చెయ్యి, ఆ కర్మ ఫలం ఆశించమాక, దాని గురించి యోచించవద్దు. వస్తే రాని, లేకపోతే పోని, కర్మ ఫలం. కనుక ఈ కర్మయోగంలో మౌలికంగా 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏమంటుంది, నువ్వు ఎవరికి చెడు చేయొద్దురా, పక్కింట్లో పోయి గోల చేయొద్దు, నువ్వు ఇంట్లో గమ్మున కూర్చో, నీ ఇష్టం వచ్చాడు చేసుకో, ఆ టీవీ మీద కూర్చో, పక్క వాడిని పోయి ఊరికే వాడి తలకాయ తింటావు నువ్వు. వాడేమో నాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, ఏంటని మీ అబ్బాయి రోజు వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నాడు అని చెప్పేసి. ఏమిట్రా నాకు ఈ గోల, నీ వల్ల ఇదంతా ఏమిట్రా, నువ్వు ఎక్కడికి పోవద్దురా, నువ్వు ఎవరికి ఏం మేలు చేయక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చోను. చూసారా,
రెండవది ఏంటంటే నువ్వు ఇంట్లో ఎందుకు కూర్చున్నావు, కాస్త పోయి బయట పోయి ఎవరికైనా సహాయం చేయొచ్చు కదా, నీకు ఈ విద్య వచ్చు కదా, ఈ విద్య నువ్వు పక్క వాళ్ళ ద్వారా పక్క వాళ్ళకి నువ్వు అందించవచ్చు కదా, ఒక్కడికి అందించు. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఆ పక్క స్కూల్కి పోయి ఒక ఇంగ్లీష్ క్లాస్ తీసుకుని రా అబ్బాయిలకి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, ఒకరికి చెప్పిరా. అప్పుడు వాడు కూడా నీ పట్ల ఎంతో సంతోషంగా ఉంటుంది, నీకేదో దానివల్ల నీకు కూడా ప్రతిఫలం వస్తుంది అని అంటాడు. ప్రతిఫలం వస్తుంది, ఎందుకు రాదు? కర్మ సిద్ధాంతం కదా. నువ్వు ఏది ఇంకోటి చేస్తావో మళ్ళీ దాని ఫలం నీకు అంతే తిరిగి వస్తుంది. కనుక ఇంకొకటికి మంచి చేయి, నీకు మంచి జరుగుతుంది అని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు పార్ట్ బిలో. ఇన్ఫాక్ట్ పార్ట్ ఏలో కొన్ని జన్మలు జరిగిపోతాయి, పార్ట్ బిలో కొన్ని జన్మలు జరిగిపోతాయి ఆ యొక్క సాధనలో. మూడవ పార్ట్ ఏంటంటే పార్ట్ సి అంటాం దీన్ని మనం. నువ్వు మంచి పనులు చేస్తూనే పో, దాని ఫలితం గురించి ఏమాత్రమో మనసులో ఆలోచనలు రానిమ్మాక. వాడు నేను దరిద్రుడు అని తిడుతున్నా కూడా నువ్వు వాడికి మంచి పనులు చేస్తూనే ఉండు. దీన్ని యేసు ప్రభు అన్నాడు, వాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అంది అని చెప్పేసి. అంటే వాడికి ఇంకో చెంప అంది నువ్వు, అది వాడికి పట్ల నువ్వేదో వాడికేదో అదే కావాలి కనుక అంటే నువ్వు ఫలం ఆశించమాక, నువ్వు చేసే పనులు చేస్తూనే ఉండు. దీన్నే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి అని కదా మనం భగవద్గీతలో విన్నాం. నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది కానీ కర్మ ఫలం ఆశించడానికి కోసం కాదు. నువ్వు కర్మలు చేస్తూనే ఉండు, అకర్ముడుగా ఎప్పటికీ ఉండదు. మంచి కర్మలు, కర్మ అంటే ఇక్కడ శుభకర్మ అని అర్థం. కర్మ అంటే ఇక్కడ ఏదేని కర్మని కాదు, శుభకర్మ అని అర్థం ఆ సందర్భాన్ని బట్టి. కర్మని ఏవ అధికారహతే మా ఫలేషు కదాచన, ఆ ఫలం ఆశించడానికి నీకు లేదు. కనుక ఈ పార్ట్ సి అని చెప్తుంది. పార్ట్ బి ఏం చెప్తుంది? ఫలం ఆశించు అని చెప్తుంది. నువ్వు పక్కవాడికి మంచి చేయి, అప్పుడు నీకు మంచి జరుగుతుంది. నువ్వు పక్కవాడికే మంచి చేయకపోతే నీకెలా మంచి జరుగుతుంది? నువ్వు విత్తనమే వేగుతూ నీకు చెట్టు ఎలా వస్తుంది? కర్మఫలం రెండు ఏకమూసలో ఉంటాయి కదా. నీ కర్మ ఫలం రావాలంటే నీకు కర్మ చేయాలి కదా అని చెప్తుంది కర్మ. తర్వాత మూడవ దశలో ఏం చెప్తుందంటే, అంటే కొంచెం ఎదిగిన ఆత్మ కనుక నువ్వు కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలాన్ని ఆశించకు అని చెప్తుంది. అంటే ఏ ఆత్మ, ఏ పిల్ల ఆత్మ ఏ దశలో ఉంటుందో దానికి తగిన ప్రబోధం ఉంటుంది. ఎప్పుడు రకరకాల దశల్లో ఆత్మ ఉంటుంది కనుక ఈ రకరకాల ఆత్మ దశల్లో రకరకాల ప్రబోధాలు ఉంటాయి. శైశవాత్మ ఉంటుంది, బాలాత్మ ఉంటుంది, యువాత్మ ఉంటుంది, ప్రౌఢాత్మ ఉంటుంది, వృద్ధాత్మ ఉంటుంది, మరి విముక్తాత్మ ఉంటుంది. అన్ని రకాల ఆత్మస్థాయిల్లోనూ మరి రకరకాల ప్రబోధాలు ఉంటాయి. ముఖ్యంగా కర్మయోగం మొట్టమొదటిలో వస్తుంది. ఏదో ఒక కర్మ చేయి, అకర్ముడుగా ఉండకు. పోయి ఆ టీవీ పగలు కొట్టి ఏదో చెయ్యి, ఇంట్లో ఎందుకు కూర్చుంటావు? తర్వాత ఎందుకు టీవీ పగలు కొడుతున్నావు? పగలొట్టకూడదు కదా, పోయి బాగు చేయి ఇంకోటి. కనుక రకరకాల ఉంటుంది. అకర్ముడుగా ఉండవద్దు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. అకర్ముడుగా మటుకు ఎప్పుడు ఉండదని అదొక స్టేట్మెంట్. అంటే ఆ బాలాత్మలో ఉన్నప్పుడు, ఏదైతే యువాత్మలో ఉన్నప్పుడు అది అకర్మలు చేస్తూ ఉండడానికి ఇంట్లో తిని పడుకుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక కర్మ చేయవయా అంటాను. ఆ ఏదో ఒక కర్మ చేయడం కూడా ఒక కర్మయోగము. తర్వాత చెడు చేయకు అనేది ఇంకొక టైప్ ఆఫ్ కర్మయోగము. తర్వాత మంచి చెయ్యి, మంచి జరుగుతుంది అనేది ఇంకా అడ్వాన్స్డ్ కర్మయోగము. దానికన్నా అడ్వాన్స్డ్ కర్మయోగం ఏంటంటే నువ్వు మంచి చేస్తుండు, ఫలాలను ఆశిస్తూ ఉండద్దు అనేది, అది అడ్వాన్స్డ్ కర్మయోగం. ఇంకా అడ్వాన్స్డ్ కర్మయోగం అంటే పార్ట్ డి అని మనం చెప్పుకుంటున్నాం. అదేంటంటే అసలు నేను అనేదే లేదు, కర్త అనేది లేకుండా కర్మ చెయ్యి. నువ్వేంటి చేస్తున్నావు, నువ్వెవరు చేయడానికి? అది కూడా మరి భగవద్గీతలో చెప్పాడు అర్జునుడితో కృష్ణుడు. నువ్వా ఆ కర్ణుడిని చంపేది, ఆ ద్రోణుడిని చంపేది, ఆ యొక్క భీష్ముని చంపేది? నేను వాళ్ళందరినీ చంపేశాను, అయిపోయింది. నువ్వుగా చంపేది, నేను చంపేశాను. నువ్వు ఊరికే ఆ కర్మ చేయి, కర్త లేని కర్మ చెయ్యి. అది చూసారా, కర్మయోగంలో అది పరాకాష్ఠ. ఏదో ఒక కర్మలు చేయి, వెధవ పనో మంచి పనో చెడు పనో ఏదో చేయరా. మరి అంత చేతకాని వాడిగా ఉన్నాడంటే వాడితో పోయి కొట్లాడలేవు.
వాడిని తంతుంటే వాడు మళ్ళీ నువ్వు తన్నలేవు, గమ్మును తీసుకుంటావేంట్రా అవమానాన్ని, నీకు రోషం లేదా అంటే వాడు తమో గుణంగా ఉంటుంది, వాడు వీక్గా ఉంటాడు, వాడిలో కాస్త ఉత్తేజం కలిగించేది కర్మయోగము. తన్ను వాడిని, పోయి తన్నిరా. వాడు ఒకటంటే నువ్వు అట్లీస్ట్ అర తన్నైనా తన్నిరా అంటే అదొక కర్మయోగం. నువ్వు వాడిని ఎందుకు తంటున్నావు, ఇంకోటి మంచి చెడు చేయకు, నువ్వు తన్నులు తినైనా రా, అదొక కర్మయోగం. ఇంకోటిని వాళ్ళు తన్నులు తింటుంటే వాళ్ళు పోయి రక్షించు నువ్వు, ఇది ఇంకో విధమైన కర్మయోగం. నువ్వు వాళ్ళు రక్షించు కానీ ఫలితం ఆశించ మాకు, అదొక కర్మయోగం. అసలు నేను అనేది లేకుండా నువ్వు కర్మలు చేస్తూ పో, కర్త లేని వ్యవహారం ఉండాలి. ఇక అంతా డొల్లగా ఉంటుంది కానీ కర్మలు జరుగుతూ ఉంటాయి. నేను అనేదే లేదు, చూసారా? అది అంటే కర్మయోగము రకరకాల ఆ యొక్క నిర్వచనాలతో ముందుకు సాగుతుంటుంది. ఆత్మ యొక్క పరిణితి ఎలా ముందుకు సాగుతుందో అదే క్రమంలో కర్మయోగ నిర్వచనాలు కూడా సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా A, B, C, D అని పెట్టుకున్నాం. మరొకసారి మనం తెలుసుకున్నాం. ఏ అంటే నువ్వు మంచి చేయకపోతే చేయకపోయావు, చెడు చేయకుండా ఉంటారా. బి, నువ్వు మంచి చేయి, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నీకెంతో మంచి జరుగుతుంది. నువ్వు ఏ మంచి చేయి, ఇంకో మంచి జరుగుతుంది నీకు. సి ఏంటంటే మంచి చేస్తూనే పో, ఫలితం ఆశించ మాకు. డి ఏంటంటే అసలు నేను అనేది లేకుండా ఆ మంచి కార్యక్రమాలు చేస్తాను, నేను అనేదే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కర్మయోగం యొక్క ఎన్ని రంగులు, రూపులు, రేఖలు మనం ఉన్నాయో, కాంబినేషన్స్, పర్మిటేషన్స్ ఉన్నాయో, మరి ఒక్కొక్క ఆత్మస్థాయిని బట్టి ఒక్కొక్క ప్రబోధం ఉంటూనే ఉంటుంది. అలాగా విముక్తాత్మలు ఉంటారు, తాము అన్నీ సాధించేసి ఉంటారు, ధ్యానం చేసి మూడో పని సంపాదించుకుని మరి హాయిగా తమలో తాము అన్నీ తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒకసారి ఏమైందంటే, అంటే విముక్తాత్మల సంగతి చెప్తున్నాను. ఈ విముక్తాత్మలు వాళ్ళు ధ్యానం చేసి వాడు మొత్తం సృష్టి రహస్యాలన్నీ కనుక్కొని మొత్తం అన్నీ చేసేసి ఏమేం చేయాలో అన్నీ చేసేసారు. వాడు ఇంక చేయడానికి ఏం మిగలలేదు. ధ్యానపరంగా, జ్ఞానపరంగా మరి అన్ని చేసేసిన తర్వాత వాళ్ళు ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు ఆయన ధ్యానంలోకి లేచి, ఏమిటి అందరూ ఇంత కట్టుకుని వచ్చారు అంటే, స్వామీజీ మీరు మమ్మల్ని ఏమేం చేయమని చెప్పారో, మా కోసం ఏమేం చేయమని చెప్పి మేము అన్నీ చేసేసాము, అన్నీ తెలుసుకున్నాం, అహం బ్రహ్మాస్మని తెలుసుకున్నాం, మరి అందరూ దేవుళ్ళని మేము తెలుసుకున్నాము, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు వాడు. అయితే మీరు అన్నీ తెలుసుకున్నారు కదా? అవును, అన్నీ తెలుసుకున్నాం. మీకు ఇంకా దుఃఖం లేదు కదా? అవును, మాకు దుఃఖం లేదు. బ్రహ్మానంద భరితులుగా ఉన్నారా? అవును, మేము బ్రహ్మానంద భరితులుగా ఉన్నాము. అయితే మరి మీలాగా అందరూ ఉన్నారా ప్రపంచంలో? లేదండి, మేము ఒక్కడమే అలా ఉన్నాం. మరి వాళ్ళంతా ఎక్కడికి పోవాలి? పోయి మీరు ఏమేం చేసి ఏమేం సాధించారో అవన్నీ వాళ్ళకి పోయి చెప్పండి, అదే మీ పని అన్నాడు. అంటే వాళ్ళకి ఆ విముక్తాత్మలు కూడాను ఒక కర్మయోగాన్ని ఆయన నిర్దేశించాడు. అంటే వాళ్ళు చేయవలసిన కర్మ ఏమిటి? శైశవాత్మ చేయవలసిన కర్మ ఏమిటో వాళ్ళకి ప్రబోధింపబడుతుంది. ఒకనొక విముక్తాత్మ ఏమి ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళకి కూడాను కర్మయోగము ఏంటంటే, నువ్వు పోయి అందరికీ ధ్యానం చెప్పు, ఇంటింటికి తిరుగు, హనాపాన్సతి ధ్యానం చెప్పు. వాళ్ళు ఇంకేమేమో మంత్ర జపాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, రాళ్లకు మొక్కుతున్నారు. వాళ్ళని పోయి, కాదు నాయనా, నువ్వే భగవంతుడివి, తత్వమసి శ్వేతకేతో, కనుక నువ్వు చేయవలసింది కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఈ పని చేయి, నీ పక్కనే నేను కూర్చుంటాను. అవన్నీ మా వల్ల కాదు అంటాడు అనుకోండి, నీ వల్లనే అవుతుంది, మా వల్ల అయినప్పుడు నీ వల్ల ఎందుకు కాదురా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చో, వాళ్ళ చేత ధ్యానం చేయించు. చూశారా? విముక్తాత్మలకు వాళ్ళ కర్మయోగం ఏంటంటే అందరికీ ధ్యానం నేర్పించడమే వాళ్ళ లెవెల్ యొక్క కర్మయోగము, కర్మానుష్ఠానం. అంటే శైశవాత్మలో, బాల్యాత్మలో, యువాత్మలో, ప్రౌఢాత్మలో ఏ కర్మలు చేయడం ఉంటుందో అలాగే మరి వృద్ధాత్మలో చేసే కర్మలు ఉంటాయి. అలాగే విముక్తాత్మలు చేసే కర్మలు ప్రపంచాన్నంతా ధ్యానమయం చేయడము. గౌతమ బుద్ధుడు ఆయన ఆ బోధి వృక్షం కింద బోధగయలో తనను తాను సర్వం తెలుసుకుని
కళ్ళు తెరిచి ఏమన్నాడు తెలుసా, నేను మహాపరినిర్వాణాన్ని పొందాను అని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలియని విషయం అంటూ లేదు, అప్పుడంతా తెలిసిపోయింది ఆయనకి. ఇంకేం చేయాలి ఆయన అంటే, మరి ఒకనొక యక్షుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు తెలిసింది తెలుసుకున్నది అందరికీ చెప్పబోయి అన్నాడు. ఆయన ఓహో ఇప్పుడు ఇదా మిగిలిపోయింది నాకు అని చెప్పేసి ఆలోచించాడు ఆయన. గౌతమౌతుడు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ నేను ఏ గురువుల దగ్గర నేర్చుకున్నానో వాళ్ళకే చెప్తాను. ఆ ఉద్ధక రామభద్రుడు, మరి అలార కలముడు, వాళ్ళకే చెప్తానని చెప్పేసి వాడి గురించి ఆలోచించాడు. ఆయనకి అప్పుడే మూడో కన్ను తెరుచుకుంది కదా. చూడంగానే వాళ్ళిద్దరు బాడీని శరీరాన్ని వదిలిపెట్టేసి పోయారని పైకి. ఓహో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లాభం లేదు, వాళ్ళు లేదు ఇప్పుడు ఇక్కడ భూమండలంలో, ఇంకెవరికి చెప్పాలి అని ఆలోచించాడు ఆయన. మళ్ళీ చూస్తే తనతో పాటు ఉన్న 5 సహోదరులు, సహభిక్షువులు, మరి తన ఫ్రెండ్స్ వాళ్ళ 5 వాళ్ళు గుర్తుకొచ్చారు. చూస్తే వాళ్ళు సరిగ్గా బుద్ధగయకి దూరంగా 200 కిలోమీటర్ల దూరంగా సాధనాథ్లో ఉన్నారు. వాళ్ళు కాశీ దగ్గర. వాళ్ళకి పోయి చెప్దామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన. చూసారా, ఆయన వెంటనే ఆ మహాపరినిర్వాణం పొందిన తర్వాత ఆయన చేయవలసిన, అంటే ఆయన మహావిముక్తిని సంపాదించేశాడు. తర్వాత చేయవలసిన కర్మయోగం ఉంది. ఆ కర్మయోగాన్ని వెంటనే ఆయన అనుష్ఠానం చేశాడు. ఆ బుద్ధ గయ నుంచి బయలుదేరి ఆయన 200 కిలోమీటర్లు నడిచి ఆయన సాధనాథ్, అక్కడ ఆయన మొట్టమొదటి ప్రబోధం మొదలైంది. ఆయన చేయవలసిన కర్మయోగం అది. అంటే బుద్ధుడి లెవెల్లో, సర్వము తెలుసుకున్న వాడి లెవెల్లో చేయవలసిన కర్మయోగం వాడుకుంటుంది. ఏమీ తెలియని వాడు, ఒక శైశవాత్మ చేయవలసిన కర్మ వాడుకుంటుంది. కనుక బుద్ధుడు ఏం చేశాడు, నడుచుకుంటూ వచ్చేసి ఆయనకి తను చేయవలసిన కర్మ మీద తన దృష్టి, కర్మయోగం చూశారు. ఆయన ధ్యానయోగం అయిపోయింది. బోధి వృక్షం కింద మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత చేయవలసిన కర్మ ఏమిటి, తర్వాత ఏమీ లేదు ఆయనకి, గమ్మున ఉండొచ్చు కదా. కానీ చేయవలసిన కర్మ ఎప్పుడూ ఉంటుంది. అంతా తెలుసుకున్న తర్వాత కూడా అంతా అందరికీ చెప్పవలసిన కర్మ ఉంటుంది. కనుకనే గౌతమ బుద్ధుడు మరి ఆయన 81 సంవత్సరం వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, చెప్పిందే చెప్తున్నాడు. మరి వాళ్ళ స్థాయిని బట్టి చెప్తున్నాడు, రకరకాలుగా చెప్తున్నాడు. మరి అందులో ప్రావీణ్యత సంపాదించాడు. మరి బుద్ధుడి అంత చక్కగా చెప్పగలిగిన వాడు మరొకడు ఉన్నాడా? బుద్ధుడి మాటలు విన్న తర్వాత ఇంకొకటి మాటలు వినగలమా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, మాట్లాడితే బుద్ధుడిలానే మాట్లాడాలి. చూశారా? కనుక ఆ గౌతమ బుద్ధుడు మరి ఆయన లెవెల్లో కర్మయోగము, అందరికీ ధ్యానం చెప్పడము, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం కూడా అదే, కర్మయోగం కూడా అదే. పక్క వాళ్ళకి బట్టలు ఇవ్వడం కాదు, పక్క వాళ్ళకి అన్నం పెట్టడం కాదు, అన్నదానం చేయడం కాదు, ధ్యాన విద్యా దానం చేయడమే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క, ఒకానొక బుద్ధుడి యొక్క కర్మయోగం. గౌతమ బుద్ధుడు ఆయన ఆ బోధి వృక్షం కింద బోధగయలో తనను తాను సర్వం తెలుసుకుని కళ్ళు తెరిచి ఏమన్నాడు తెలుసా, నేను మహాపరినిర్వాణాన్ని పొందాను అని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలియని విషయం అంటూ లేదు, అప్పుడంతా తెలిసిపోయింది ఆయనకి. ఇంకేం చేయాలి ఆయన అంటే, మరి ఒకనొక యక్షుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు తెలిసింది తెలుసుకున్నది అందరికీ చెప్పబోయి అన్నాడు. ఆయన ఓహో ఇప్పుడు ఇదా మిగిలిపోయింది నాకు అని చెప్పేసి ఆలోచించాడు ఆయన. గౌతమౌతుడు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ నేను ఏ గురువుల దగ్గర నేర్చుకున్నానో వాళ్ళకే చెప్తాను. ఆ ఉద్ధక రామభద్రుడు, మరి అలార కలముడు, వాళ్ళకే చెప్తానని చెప్పేసి వాడి గురించి ఆలోచించాడు. ఆయనకి అప్పుడే మూడో కన్ను తెరుచుకుంది కదా. చూడంగానే వాళ్ళిద్దరు బాడీని శరీరాన్ని వదిలిపెట్టేసి పోయారని పైకి. ఓహో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లాభం లేదు, వాళ్ళు లేదు ఇప్పుడు ఇక్కడ భూమండలంలో, ఇంకెవరికి చెప్పాలి అని ఆలోచించాడు ఆయన. మళ్ళీ చూస్తే తనతో పాటు ఉన్న 5 సహోదరులు, సహభిక్షువులు, మరి తన ఫ్రెండ్స్ వాళ్ళ 5 వాళ్ళు గుర్తుకొచ్చారు. చూస్తే వాళ్ళు సరిగ్గా బుద్ధగయకి దూరంగా 200 కిలోమీటర్ల దూరంగా సాధనాథ్లో ఉన్నారు. వాళ్ళు కాశీ దగ్గర. వాళ్ళకి పోయి చెప్దామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు ఆయన.
చూసారా, ఆయన వెంటనే ఆ మహాపరినిర్వాణం పొందిన తర్వాత ఆయన చేయవలసిన, అంటే ఆయన మహావిముక్తిని సంపాదించేశాడు. తర్వాత చేయవలసిన కర్మయోగం ఉంది. ఆ కర్మయోగాన్ని వెంటనే ఆయన అనుష్ఠానం చేశాడు. ఆ బుద్ధ గయ నుంచి బయలుదేరి ఆయన 200 కిలోమీటర్లు నడిచి ఆయన సారనాథ్, అక్కడ ఆయన మొట్టమొదటి ప్రబోధం మొదలైంది. ఆయన చేయవలసిన కర్మయోగం అది. అంటే బుద్ధుడి లెవెల్లో, సర్వము తెలుసుకున్న వాడి లెవెల్లో చేయవలసిన కర్మయోగం వాడుకుంటుంది. ఏమీ తెలియని వాడు, ఒక శైశవాత్మ చేయవలసిన కర్మ వాడుకుంటుంది. కనుక బుద్ధుడు ఏం చేశాడు, నడుచుకుంటూ వచ్చేసి ఆయనకి తను చేయవలసిన కర్మ మీద తన దృష్టి, కర్మయోగం. చూశారు, ఆయన ధ్యానయోగం అయిపోయింది. బోధి వృక్షం కింద మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత చేయవలసిన కర్మ ఏమిటి, తర్వాత ఏమీ లేదు ఆయనకి, గమ్మున ఉండొచ్చు కదా. కానీ చేయవలసిన కర్మ ఎప్పుడూ ఉంటుంది. అంతా తెలుసుకున్న తర్వాత కూడా అంతా అందరికీ చెప్పవలసిన కర్మ ఉంటుంది. కనుకనే గౌతమ బుద్ధుడు మరి ఆయన 81 సంవత్సరం వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, చెప్పిందే చెప్తున్నాడు. మరి వాళ్ళ స్థాయిని బట్టి చెప్తున్నాడు, రకరకాలుగా చెప్తున్నాడు. మరి అందులో ప్రావీణ్యత సంపాదించాడు. మరి బుద్ధుడి అంత చక్కగా చెప్పగలిగిన వాడు మరొకడు ఉన్నాడా? బుద్ధుడి మాటలు విన్న తర్వాత ఇంకొకటి మాటలు వినగలమా? తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, మాట్లాడితే బుద్ధుడిలానే మాట్లాడాలి. చూశారా? కనుక ఆ గౌతమ బుద్ధుడు మరి ఆయన లెవెల్లో కర్మయోగము, అందరికీ ధ్యానం చెప్పడము, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం కూడా అదే, కర్మయోగం కూడా అదే. పక్క వాళ్ళకి బట్టలు ఇవ్వడం కాదు, పక్క వాళ్ళకి అన్నం పెట్టడం కాదు, అన్నదానం చేయడం కాదు, ధ్యాన విద్యా దానం చేయడమే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క, ఒకానొక బుద్ధుడి యొక్క కర్మయోగం. చేయవలసిన కర్మ, అనుష్ఠానం చేయవలసిన కర్మ, ఓకే, ధ్యాస పెట్టవలసిన కర్మ ఏంటే జ్ఞాన ప్రచారం, ధ్యాన ప్రబోధం, ధ్యాన ప్రసారం. ఈ టీవీ మీడియా ద్వారా మనమంతా ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇది ప్రబోధం కాదు, ప్రచారం కాదు, దీని పేరు ప్రసారము అంటాం. ఒక పుస్తకం రాసామనుకోండి, ఆ పుస్తకం ద్వారా ప్రసారం. ప్రబోధం అంటే ముఖతః చెప్పడం, అముఖతః చెప్పడం, దాన్ని ప్రసారం అంటాం. అంటే ఇంకో ఏదేని ఒక మాధ్యమాన్ని తీసుకుని, ఒక ప్రింట్ మాధ్యమాన్ని, ఒక మీడియా మాధ్యమాన్ని తీసుకుని దీన్ని ప్రసారం అంటాం. ప్రసారం చేయవలే, ప్రచారం చేయవలే, ప్రబోధం. ఇంటిల్లు తిరిగి చేస్తే ప్రచారం అంటాము, ఒక దగ్గర కూర్చుని చెప్పేదాన్ని ప్రబోధము అంటాం. ప్రబోధము, ప్రచారము, ప్రసారము, ఇవన్నీ కర్మయోగాల కింద వస్తాయి. ఎవరికి కర్మయోగం ఇది? ఒకానొక బుద్ధాత్మకు, ఒకానొక విముక్తాత్మకు చెందిన కర్మకాండ ఇదే. ఇది కన్నా ఇంకోటి ఏమీ లేదు. బాగా డబ్బు ఉంది, నువ్వు డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయి. బాగా బుద్ధి ఉంది, నీ బుద్ధితో సేవా కార్యక్రమాలు చేయి. మంచి నైపుణ్యం ఉంది వంటల్లో, నువ్వు అందరికీ వంటలు వండి పెడుతూ ఉండు, ఆ వంటలు నేర్పిస్తూ ఉండు. చూశారా? కనుక కర్మయోగం అంటే ఆ బుద్ధుడి లెవెల్లో కర్మయోగము. ఒక బుద్ధుడు కాని లెవెల్లో కర్మయోగం ఉంది, బుద్ధుడు అయిన లెవెల్లో కర్మయోగం ఉంది. కనుక కర్మయోగం ఎప్పుడు లేదు? ఏది కర్మయోగం కాదము? నువ్వు ధ్యానం చేసేస్తున్నప్పుడు ధ్యానం చేయడం అనేది, ఆ ధ్యాన కర్మ అనేది అది చెయ్యాలి, అది కర్మయోగమే. ఏదైనా ఆలోచించడం కర్మయోగమే, ఆలోచనలు తీసేయడం కూడా అదొక కర్మ, అది కర్మయోగమే. ఏది కర్మయోగం కాదు? సకలము కర్మయోగమే, సకలము కర్మమయమే. కర్మలన్నీ ప్రారంభం కాకముందు అన్ని కర్మలు చేయవలసిందే, కర్మలన్నీ అంతమైపోయిన తర్వాత కూడా మళ్ళీ కర్మలన్నీ చేయవస్తూ ఉండవలసిందే. ఇదే మాట భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, నాకు చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదోయ్, కానీ నేను చేస్తూనే ఉన్నానోయ్. చూసారా? అసలు కృష్ణ అనే పదం ఏంటంటే, కృ అంటే చేయడం, స్న అంటే అష్నన్ అంటే భుజించడం. అంటే చేయవలసిన వాటన్నిటినీ చేసి వాటి ఫలితాలన్నీ భుజించిన వాడిని నేను. కనుక కృష్ణుడిని నేనే చేస్తున్నాను, నువ్వు ఏది చేయకుండా మిగిలిపోయావు, నువ్వెందుకు చేయటం లేదు నాయనా? చూసారా? కృష్ణ
కృ అంటే కురు అంటే చేయడం, కర్మ నుంచి వచ్చింది. ఓకే, కనుక అశ్నన్ అంటే భోంచడం, అశ్నన్ అంటే భోంచడం. కనుక నువ్వు చేయవలసిన కర్మలను చేసి వాటి ఫలితాలన్నీ పొందినవాడు, అన్ని సకలము చేసి సకలము పొందినవాడు కృష్ణ. అలాంటి వాడే మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అన్ని చెప్తున్నాడు. ఎన్నిసార్లు నేను ఈ మాటలన్నీ ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని క్లాసుల్లో చెప్పాను, ఎన్ని ఊళ్ళు తిరిగి చెప్పాను, మళ్ళీ అదే చేయాలి నేను, అది నా కర్మయోగం. ఇంత చెప్పాను కదా, ఇంకా నేను గమ్మున కూర్చోవచ్చు కదా అంటే కూర్చోకూడదు. నువ్వు ఎంత చెప్పినా, ఎంతమందికి చెప్పినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా ఇంకా ఎంతో చెప్పాలి, ఇంకా ఎన్నో ఊళ్ళు తిరగాలి. ఇంకా అది 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 శాశ్వత ధర్మం. కర్మ అన్నది శాశ్వత ధర్మం. నువ్వు చేస్తున్న కర్మలో యోగము అంటే కలయిక, ధ్యాసతో చేయడము, నిమగ్నంతో చేయడం అనేది కర్మయోగం. అంటే నువ్వు అందరికీ ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నావు, దాన్ని నిష్ఠగా చెప్పాలి. నువ్వు చేస్తున్న కర్మలో నీకు పూర్తి నోటికి పాళ్ళు అందులో ఉన్నాడు. అది కర్మ. నువ్వు చేస్తున్న కర్మలో నీ యోగము, కర్మయోగము. బుద్ధుడు ఎలా ప్రచారం చేస్తున్నాడు, ఊరూరు తిరిగి ఎంత నిష్ఠతో చేశాడు, అది ఆయన చేస్తున్న కర్మయోగం కదా. ప్రతి ఒక్కళ్ళు కూడాను కర్మయోగి కావాలి, కర్మ సన్యాసిగా ఉంటూ. కర్మ సన్యాసి అంటే ఏంటి? నువ్వు కర్మ చేస్తూనే ఉండాలి, కర్మ ఫలాలు జోలికి పోకుండా, అది కర్మ సన్యాసి. కర్మ సన్యాసిగా ఉంటూ కర్మయోగిగా ఉండాలి. అందులో నువ్వు ధ్యానం అయిపోయిన తర్వాత, ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత, బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత చేసే కర్మ ఉందే, ఆ కర్మ ఎంత సుగంధపూరితమైన కర్మయో నలవి కాదు. పిరమిడ్ మాస్టర్లందరూ అలాంటి సుకర్మలో విరాజులుతూ ఉన్నవారు. మహాత్మా గాంధీజీ ఎంతటి కర్మయోగి, మరి మనమెందుకు అలా లేము? మదర్ టెరెసా ఎంతటి కర్మయోగి, మరి మనమెందుకు అలా లేము? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మహారాజకులంలో పుట్టిన వర్ధమాన మహావీరుడు మరి దిగంబరంగా ఊర్లన్నీ తిరుగుతూ ఎంత ప్రబోధం చేశాడు. ఆయన చెప్పిన ప్రబోధం అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం కానప్పుడు మరి ఏది దిగంబరత్వం, ఏది భ్రష్టత్వం? మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు శరీరమే కాదు. ఆయన ఒక గొప్ప ప్రబోధాన్ని ఎంత ధైర్యం ఉండాలి చూడండి ఆయన మహావీరుడికి. అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు పెట్టాడు ప్రజలు. ఆయన ఏం యుద్ధాలు చేశాడా? ఏం చేశాడు ఆయన? ఎందులో మహావీరుడు? ఆయన శరీరంలో ఉంటూ శరీర స్పృహే లేదు ఆయనకి. ధైర్యంగా దిగంబరంగా తిరిగాడు. ఎవరైనా దిగంబరంగా తిరగలరా? ధైర్యం ఉందా? అంతటి ధైర్యశాలి, అంతటి మహాత్ముడు వర్ధమాన మహావీరుడు. అందుకే మహావీరుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో నలవి కాదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక సాధారణ రైతు ఉంటాడు, తన పొలం తను దున్నుకుంటూ, తన పంటలు తాను పండించుకుంటూ, వచ్చిన వాళ్ళకి ఇంత భోజనం పెడుతూ, తన సంసారం చేసుకుంటూ ఎంతటి కర్మయోగి. ప్రతి తల్లి కూడా, ప్రతి మాతృమూర్తి కూడా ఎంతటి కర్మయోగి. తన పిల్లల్ని పెంచుకుంటూ, పోషణ చేసుకుంటూ, 5 పిల్లల్ని, 6 పిల్లల్ని, 8 మంది పిల్లల్ని, 10 మంది పిల్లల్ని. పాత రోజుల్లో మరి ఎంతమంది పిల్లలు ఉండేవారు ఇంట్లో? మరి ఆ తల్లి, ఆ స్త్రీ మూర్తి, మాతృమూర్తి ఎంత కష్టాలు పడి ఒక్కొక్క పిల్లాడిని పెంచుకుంటూ, ఒక పిల్లాడు ఇంత ఉంటే ఇంకో పిల్లాడు సంకలో ఉంటాడు, ఇంకో పిల్లాడు గర్భంలో ఉంటాడు. ఒక పిల్లాడు గర్భంలో ఉంటే, ఇంకో పిల్లాడు సంకలో ఉంటే, ఇంకో పిల్లాడు కాళ్ళు మీద ఉంటే, ఇంకో పిల్లాడేమో ఆ పక్కన ఆడుకుంటూ ఉంటే, ఇంకో పిల్లేమో మరి చూశారు. అంటే ఎంతటి కర్మయోగము నలవి కాదు. ఎక్కడ చూస్తే అక్కడ మనకి కర్మయోగం ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. దానికి గాంధీజీ దగ్గరికి, మదర్ టెరెసా దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మన తల్లి దగ్గరికి వెళ్తే, మన తండ్రి దగ్గరికి వెళ్తే, మన చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా సాకారో మనకి అర్థమైపోతుంది. మనం ఎంత అల్లరి చేస్తున్నా, ఎంత పీడించుకుని తింటున్నా, వాళ్ళు ఎంత చల్లగా, ప్రేమగా, ఆప్యాయతతో, ఎంత పేషెంట్గా పెంచారో మనల్ని. మరి అంత కర్మయోగమేగా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో యోగం అంటే నువ్వు చేసే కర్మల్లో కౌశల్యము అని చక్కగా నిర్వచనం ఇచ్చాడు. యోగః కర్మసు కౌశలం, యోగః
కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. కనుక నువ్వు చేసే కర్మల్లో అది ఏదేని కర్మ కావచ్చు, ఒక శైశవాత్మ కర్మ కావచ్చు, ఒక బాలాత్మ కర్మ కావచ్చు, ఒక యువాత్మ కర్మ కావచ్చు, ఒక ప్రౌఢాత్మ కర్మ కావచ్చు, ఒక వృద్ధాత్మ కర్మ కావచ్చు, ఒక విముక్తాత్మ కర్మ కావచ్చు, ఒక పూర్ణాత్మ కర్మ కావచ్చు. ఆత్మ ఏ స్థాయిలో ఉన్నా కూడాను, అంటే శైశవాత్మ నుంచి పూర్ణాత్మ వరకు ఏ స్థాయిలో ఉన్నా కూడాను, నువ్వు ఏ స్థాయిలో నువ్వు ఏ కర్మ నీకు సందర్భమైనదో ప్రస్తుతమైనదో ఆ నీ సందర్భంలో నీ ప్రస్తుతంలో మరి ఉన్న కర్మ మీదే నువ్వు ధ్యాస ఉంచడం అనేది, అందులో నువ్వు కౌశల్యం చూపించడం అనేది, అందులో నువ్వు ప్రావీణ్యత చూపించడం అనేది అది కర్మయోగము. ఇప్పుడు నేను కర్మయోగం గురించి అందరికీ చెప్తున్నాను. నేను చెప్తున్న దాంట్లో నాకు ప్రావీణ్యత ఉండాలి, అది నా కర్మయోగం. యోగ కర్మసు కౌశల్యము. నువ్వు చేసే కర్మలో నువ్వు కౌశల్యాన్ని చూపించవయ్యా. అర్జున, నువ్వు యుద్ధానికి దిగావు, యుద్ధం చెయ్యి, పారిపోతావేంటి? కౌశల్యం చూపించు, అందరినీ హతము చెయ్యి, చంపు, నీ కౌశల్యాన్ని చూపించు. ఇప్పుడు నేను గాంధీవం కింద పడేసి పరిగెత్తిపోతా అంటావేంటి? నువ్వు ఏ కౌశల్యాన్ని నువ్వు ప్రదర్శించవలసిన అవసరం వచ్చిందో ఇప్పుడు అది ఆ యొక్క అవసరం వచ్చింది, ఇప్పుడు ప్రదర్శించు. నువ్వు ఇప్పుడు ఆ కర్మయోగివికా, యుద్ధం చెయ్యి. యుద్ధాయ కృత నిశ్చయ, కర్మ చెయ్యి. ఇప్పుడు నీ కర్మయోగం చెయ్యి. ఇప్పుడు కూర్చుని ధ్యానయోగం కాదు. ఆయన ఏమన్నాడు అర్జునుడు, నేను ఈ రక్తపాతం ఎందుకు చేయాలి, నేను ఏదో ఆశ్రమంలో కూర్చుని ఇంత కందమూలాలు తింటూ నేను ఏదో ధ్యానం చేసుకుంటానంటే ఆ మాటలు ఇప్పుడు పనికిరావోయ్. నువ్వు చాలా గొప్ప మాటలు చెప్పాను అనుకుంటున్నావేమో నువ్వు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నా అనుశోచంత పఠిత. నువ్వు ఏడవకూడని దానికోసం ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు ప్రజ్ఞావాదాన్ భాషసే, నాకే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే నువ్వు. చూసా, అంటే ఆయన ఖండించాడు. ఆయన ఏదో నేను రక్తపాతం చేయను, నేను ఒక గౌతమ బుద్ధుల్లా నేను ధ్యానం చేసుకుంటాను పోతానంటే ఖండించాడు ఆయన. నువ్వు చేయి, కర్మయోగాన్ని చేయి. నువ్వు ఈ కర్మలో నీకు యుద్ధం చేసే కర్మ వచ్చు, ఆ యుద్ధం చేసే కర్మలో కుశలం చూపించు, కౌశల్యం చూపించు, నైపుణ్యం చూపించు, తదాత్మ్యత చూపించు. ఏమైతే అది కాని గెలుస్తావా గెలుస్తావు, చేస్తావా చేస్తావు, అది తర్వాత సంగతి. మొట్టమొదట నీ యొక్క కౌశల్యాన్ని చూపించు. యుద్ధాయ కృత నిశ్చయ. ఇప్పుడు మాటలు కాదు, గొప్ప గొప్ప వేదాంతపు మాటలు, బ్రహ్మజ్ఞాన మాటలు, ధ్యానపు మాటలు, ఆధ్యాత్మిక మాటలు కాదు. ఇప్పుడు ప్రాపంచిక చేష్టలు కావాలి, ఆధ్యాత్మిక మాటలు మానేసి గాంధీవము చేపట్టు. గాంధీవంను ఝులిపించు, రక్తపాతం చేసేయి. చూశారా? అంటే అప్పుడు ఆయన కర్మ నుంచి విముఖుడయ్యాడు. ఆ కర్మను వదిలిపెట్టేశాడు. గాంధీవన్ని వదిలిపెట్టేశాడంటే కర్మని వదిలిపెట్టేశాడు. నువ్వు కర్మ చేయని చెప్పాడు, మళ్ళీ చేసే కర్మలో నిష్ణాతతో చేయి, నీ సకల సామర్థ్యాలు శక్తియుక్తులు అన్ని పెట్టి చేయి అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, కర్మయోగము గురించి తెలుసుకుంటున్నాము. ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గీతావాక్యం ఏంటంటే యోగ కర్మసు కౌశలం. యోగ కర్మసు కౌశలం. నువ్వు సంగీతం పాడుతున్నావు, సంగీతం చక్కగా పాడు, దాన్ని ఏకాగ్రతతో అధ్యయనం చేయి, అభ్యాసం చేయి, నిష్ఠతో నీ అభ్యాసం సాగించు, నిష్ఠతో దాన్ని అందరికీ ప్రదర్శించు. చేసే కర్మలో ఎంతైనా నిష్ఠ ఉండాలి. క్రికెట్లో ఉదాహరణకు మనము ఎవరిని పెట్టుకుంటామని చెప్పండి, ఉదాహరణగా అందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో ఒక మహాత్ముడు, ఆయన 99 ఆయన బ్యాటింగ్ యావరేజ్. మై డియర్ ఫ్రెండ్స్, కనుక అంటే చక్కగా బ్యాటింగ్ చేస్తుంటాడు ఆయన. అడిలైడ్లో ఆయన ఇంటికి వెళ్ళాను నేను, ఆస్ట్రేలియాలో ఆయన పట్టుకున్న బ్యాటింగ్, ఆయన వేసుకున్న గ్లౌస్ ఇవన్నీ చూశాను. మై డియర్ ఫ్రెండ్స్, గాంధీజీ గారు
ఆయన జీవితం అంతా ఎంతటి కర్మయోగాన్ని, ఆయన చేయవలసిన పని మీద ఎంత నిష్ట. ఆయనకేమిటి ప్రపంచంలో కావాలి? ఫస్ట్ భారతదేశం విముక్తం కావాలి, తర్వాత ఎక్కడ హింస ఉండకూడదు. ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో ఉండలేదు. ఆయన ఎక్కడ కొట్లాటలు ఉంటే, హిందూ ముస్లిం కొట్లాటలు ఎక్కడ రక్తపాతం ఉంటే అక్కడ పోయి ఆయన ప్రబోధం చేసుకుని వచ్చాడు. మదర్ టెరెసా ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చి మరి కలకత్తాలో ఉండి ఎంత సేవ చేసింది ఆవిడే. మరి మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం సేవ చేయం, మన సొంత తల్లికి మనం సేవ చేయం. చేస్తుందిలే అంట. చూసారా? అంటే మదర్ టెరెసాకి మనకి ఎంత తేడా ఉంది కర్మయోగంలో. కనుక మదర్ టెరెసా తాను చేస్తున్న, తన ఆత్మ లెవెల్కి తాను చేస్తున్న కర్మకు, చేయవలసిన కర్మకు అందులో అంకితమైపోయి అందులో నిష్ణాత చూపిస్తుంది. మహాత్మా గాంధీజీ తన లెవెల్లో, తన మహాత్మ స్థాయిలో తాను చేయవలసిన కర్మను తాను అనుష్ఠానం చేస్తూ అందులో ఎంత నిష్ణాత చూపించాడు. బిస్మిల్లా ఖాను తాను చేయవలసిన కర్మలో, అంత సహనాయి వాయించడంలో ఎంతటి ప్రతిభ సాధించాడో చెప్పాలి, అలవి కాదు కదా. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంతటి మధురగాయని, ఎంతటి భక్తి, శ్రద్ధ, అనుష్ఠానం ఉన్న గాయని ఆవిడే. ఇంత అంత అని చెప్పగలమా? ప్రతి వాళ్ళు కర్మయోగులే. కర్మయోగి అంటే మనకి కేవలం ఒక మదర్ టెరెసా గుర్తుకొస్తారు. అందరూ తమ తమ కర్మల్లో ఏ అనుష్ఠానం చేసి అందులో ఒక ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళందరూ కర్మయోగులే. కర్మయోగం లేని స్థితి ఎక్కడా సృష్టిలో లేదు. సకల దేశ కాల పరిస్థితుల్లో, సకల అన్ని చోట్ల కూడాను మనకు ఎక్కడ చూస్తే చూడవలే కళ్ళు ఉండాలి, కానీ అక్కడ కర్మయోగం కనబడుతుంది. ఇక్కడ దృష్టి లోపం ఉంటే అక్కడ ఏం కనబడదు. ఎర్రకామంల వాడికి లోకం అంతా ఎర్రగా కనబడుతుంది, పచ్చకామంల వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది. కనుక ఎవరైతే కర్మయోగి మీద దృష్టి పెట్టారో ఎక్కడ చూస్తుంటే అక్కడ మనకి ఆ కర్మయోగం కనబడుతుంటుంది. నువ్వు చేస్తున్న కర్మల్లో డ్రైవింగ్ చేస్తున్నావు, నువ్వు కర్మల్లో నిష్ణాత లేదనుకోండి, యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవ్ వైల్ యు ఆర్ డ్రైవింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్, టాక్ వైల్ యు ఆర్ టాకింగ్. నువ్వు ఆ డ్రైవింగ్లో, కర్మలో కౌశల్యం చూపించు. యోగ కర్మసు కౌశలము. కనుక కర్మల్లో కౌశల్యము అని తెలుసుకున్నాము, నిష్కామ కర్మ అని తెలుసుకున్నాము, వీలైనంత ఎక్కువ కర్మగా చేయాలని అనుకున్నాము, ఎప్పుడు అకర్మలుగా ఉండకూడదని తెలుసుకున్నాము. మంచి కర్మ చేయాలి, ఉభయకుశలోపరిగా ఉండే కర్మ చేయాలని తెలుసుకున్నాము. తర్వాత నేను అనే భావన లేకుండా కర్మ చేయాలని తెలుసుకున్నాము. నువ్వు ఎలాంటి సకల కర్మలు అయిపోయిన తర్వాత కూడా నీవు చేయవలసిన కర్మలు ఉంటాయి అని తెలుసుకున్నాము. నీ పట్ల నీదంతా అయిపోయిన తర్వాత మరి సృష్టి పట్ల నీ యొక్క ధర్మం ఉంటుంది. ఆ కర్మాన్ని నువ్వు చేస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. అది నీ యొక్క శాశ్వత ధర్మం అని తెలుసుకున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, కర్మయోగం గురించి రకరకాలు తెలుసుకున్నాము. నువ్వు చేయవలసిన కర్మ పతంజలి ప్రకారము మరి ఆ యొక్క తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని అని తెలుసుకున్నాము. అంటే నీ ఆహార వ్యవహారాలను తగ్గించుకుంటూ క్రమేపీ మరి చక్కటి స్వాధ్యాయం నేర్పుతూ అందరినీ మరి దైవ స్వరూపాలుగా చూడాలి అన్నదే ఆ యొక్క పతంజలి యొక్క నిర్వచనం ప్రకారము ఆ కర్మయోగము, ఆ క్రియాయోగం. పిరమిడ్ మాస్టర్ల కర్మయోగం ఏమిటి అంటే వాళ్ళు చక్కగా గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంటిని వదిలిపెట్టుకోకుండా, సన్యాసులు కాకుండా, కాషాయ వస్త్రాలు వేసుకోకుండా మరి ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటూ చక్కగా ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్తూ మరి వీళ్ళంతా పక్క ఇళ్ళకి పోయి, పక్క ఊళ్ళకి పోయి కూడా ధ్యానం చెప్తుండడమే పిరమిడ్ మాస్టర్లు చేయవలసిన కర్మ చేస్తున్నారు. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు. మరి ఎన్ని చేస్తున్నాం కదా, మరి చేయకూడనిది ఏమిటి అంటే చేయకూడనిది హింస, చేయకూడనిది అకారణంగా చంపడం. చెరువులోని చేపలను చంపాల్సిన అవసరం లేదు. చక్కగా ఆలుగడ్డ కూర తిను, వంకాయ కూర తిను, మంచి ఫలం తిను, అరటిపండు తిను, పొట్ట నింపుకో. చేపలను చంపుతామంటే అది అకారణమైన కర్మ, అకారణమైన హత్య. అది చేయకూడదు. వాడు ఎవడైనా నేను చంపుతుంటే ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపచ్చు.
కౌరవులు పాండవులను చంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆత్మరక్షణ కోసం నువ్వు వాడిని చంపేసేయి, యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పి అప్పుడే అది రెలవెంట్ ప్రస్తుతం సందర్భం కానీ ముందరే కాదు. కనుక నువ్వు సకల కళలు నేర్చుకో. నువ్వు శైశవాత్మగా ఉన్నప్పుడు ఏదో ఒక కర్మ చేయి, బాలాత్మగా ఉన్నప్పుడు కూడా నువ్వు కర్మలు ఉద్ధృతం చేస్తూ ఉండు, యువాత్మలో ఉన్నప్పుడు నువ్వు సరైన కర్మలు చేస్తూ ఉండు, నువ్వు ప్రౌఢాత్మగా ఉన్నప్పుడు సకల కళల్లో ప్రావీణ్యం నేర్చుకుంటూ ఉండు, వృద్ధాత్మగా ఉన్నప్పుడు నీ ధ్యానాన్ని తీవ్రతరం చెయ్యి, విముక్తాత్మగా ఉన్నప్పుడు అందరికీ పోయి ధ్యానం చెప్పు. చూసావా? ఇలాగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడాను ఆ స్థాయికి తగిన కర్మ ఉన్నప్పుడు తగని కర్మ కూడా ఉంటుంది. ఆ నీ స్థాయికి తగని కర్మను పక్కకు పెట్టేస్తూ తగిన కర్మనే చేపడుతూ ఉండు. నువ్వు ఆ చేపడుతున్న తగిన కర్మలో నిష్ణాత చూపిస్తుంటూ ఎప్పటికప్పుడు అందులో ప్రావీణ్యతను సంతరించుకుంటూ కర్మయోగిగా విరాజిల్లు. థ్యాంక్ యూ.